హిస్టరీలో మనం ఎర్లీ మెడివల్ ఇండియాలో భాగంగా మొహమ్మద్ గజ్నీ గురించి అయితే చూసాం లాస్ట్ క్లాస్లో. సో మనం పోస్ట్ మొహమ్మద్ గజ్నీ ఏం జరిగింది అనేది చూద్దాం. లాజికల్గా మనం ఢిల్లీ సుల్తాన్స్ టాపిక్కి వెళ్ళే ముందు ఈ యొక్క పార్ట్ తెలుసుకోవాలన్నమాట. సో మనం ఆర్డర్లో మొహమ్మద్ గజ్నీ గురించి చూస్తాము, అదేవిధంగా మొహమ్మద్ గోరీ గురించి చూస్తాము, తర్వాత లాజికలీ మనం ఢిల్లీ సుల్తాన్కి వెళ్ళాలి. ఢిల్లీ సుల్తాన్కి వెళ్ళే ముందు ఈ టాపిక్ అయిన తర్వాత మనకి సౌత్ ఇండియాలో కొన్ని డైనాసిటీస్ అయినటువంటి చోలాస్ గురించి బ్రీఫ్గా చూస్తాం. అండ్ ఎందుకంటే ఒక మేజర్ కింగ్డమ్ కాబట్టి చోలాస్ గురించి చూస్తాం. వన్స్ మనం ఢిల్లీ సుల్తాన్ కంప్లీట్ చేశాక సమకాలీన వంశాలైనటువంటి హోయసాలాస్, కాకతీయాస్ అవన్నీ మనం బ్రీఫ్గా ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని టచ్ చేస్తాం అనమాట. తర్వాత మనం ఢిల్లీ సుల్తాన్స్ కవర్ చేసిన తర్వాత. సో అందరూ వచ్చేసినట్లే కండి. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే స్టార్ట్ అయిందండి క్లాస్. అదే ఎవరన్నా అంటే ఏమన్నా మిస్ అయ్యానా అన్నట్టు అనుకుంటారేమో. ఇప్పుడే స్టార్ట్ అయింది క్లాస్ మనకి. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనము మొహమ్మద్ గజ్నీ గురించి క్లియర్గా చూసాం. మొహమ్మద్ గజ్నీ చేసిన దండయాత్రలు మొత్తం 15 దండయాత్రలు ఏ సంవత్సరాల్లో ఏ ప్రాంతాల్లో చేశాడో చూసాము. అదేవిధంగా ఇప్పుడు మనము మొహమ్మద్ గజ్నీ తర్వాత మొహమ్మద్ గోరీ గురించి చూసుకోవాలి. మొహమ్మద్ గోరీలో భాగంగా మనము కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, బక్తియార్ ఖిల్జీ వీళ్ళ ముగ్గురిని కూడా మనం ప్రస్తావించుకోవాలి గోరీతో పాటు. ఎందుకంటే గోరీతో సంబంధం ఉన్న వాళ్ళనమాట వీళ్ళంతా, వీళ్ళ ముగ్గురు. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్ విత్ పోస్ట్ మొహమ్మద్ గజ్నీ. గజ్నీ తర్వాత మనకి ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తూ స్టార్ట్ చేద్దామండి. ఓకే, మనకి గోరీ ఎంపైర్ పీక్ స్టేజ్లో వచ్చేసరికి ఇదిగోండి గురీడ్ ఎంపైర్ అంటే గురీడ్ రాజవంశం అంటే గోరీ పరిపాలించిన రాజవంశం అన్నమాట. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దాదాపుగా మొత్తం ఆఫ్ఘనిస్తాన్, సమ్ పార్ట్ ఆఫ్ కాశ్మీర్, రాజస్థాన్, సమ్ పార్ట్ ఆఫ్ మనకి యూపీ, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతం అంతా అప్ టిల్ బెంగాల్ మనకి గోరీ యొక్క ఆధీనంలోనే ఉండింది. సో హ్యూజ్ కింగ్డమ్ అండి, పెద్ద సామ్రాజ్యం అయితే ఏర్పాటు చేశాడు మొహమ్మద్ గోరీ. కాబట్టి డెఫినెట్గా దీన్ని బట్టి మనము ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మొహమ్మద్ గోరీ వెరీ ప్రామినెంట్ కింగ్ అనేది అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ప్రాంతంని మొహమ్మద్ గజ్నీ ఏర్పాటు చేశాడు. స్టార్టింగ్లో అయితే గజ్నీ ఎంపైర్ అంటాము. ఆ గజ్నీ ఎంపైర్ తర్వాత గజ్నీ భారతదేశం పైన దండయాత్రలు చేశాడు, సంపాదించాడు. దాని తర్వాత గజ్నీ తర్వాత వేరే రాజులు కొంతమంది వచ్చారు, వాళ్ళు కొన్నాళ్ళు పరిపాలించారు. గజ్నీ రాజులు తర్వాత పోస్ట్ గజ్నీ పరిపాలిస్తున్న రాజులప్పుడు ఏమైంది అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం కానీ మెయిన్గా ఆఫ్ఘనిస్తాన్ బేస్ చేసిన ఎంపైర్స్ అనమాట ఇవన్నీ. సో ఆఫ్ఘనిస్తాన్లో మనకి గజ్నీ తర్వాత కొంతమంది రాజులు పరిపాలించేవారు. ఆ టైంలో మనకి ఇరాన్ అంటే పర్షియా అంటాం అప్పుడులో, ప్రజెంట్ మనం ప్రస్తుతం ఇరాన్ అంటాం. సో ఇరానియన్స్ మనం చూసుకున్నట్లయితే ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చారనమాట. ఇరాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇరానియన్స్ అంటాం, పర్షియన్స్ అంటాం ఆ రోజుల్లో. అందులో ఒక వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోండి, అలావుద్దీన్ హుస్సేన్. అలావుద్దీన్ హుస్సేన్. ఆ టైం పీరియడ్ అడుగుతున్నారు సాయికేశ్వర్ గారు, చెప్తానండి టైం పీరియడ్ ఇంకా ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. సో అలావుద్దీన్ హుస్సేన్ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ అలావుద్దీన్ హుస్సేన్ అనే అతను ఇరాన్కి చెందిన వ్యక్తి. ఇతను ఆఫ్ఘనిస్తాన్లో పరిపాలిస్తున్నటువంటి గజనీ రాజవంశం వారు. అంటే గజనీ అయిపోయాడు, తర్వాత కొంతమంది వేరే రాజులు పాలిస్తున్నారు. ఆ సమయంలో ఈ అలావుద్దీన్ హుస్సేన్ గజనీ ప్రాంతం పైన, అక్కడ గజనీ అంటే అర్థం ఆ రాజ్యంనే మనం గజనీ అంటాం,
ఆ గజనీ అనే రాజ్యంని పరిపాలించాడు కాబట్టి మనం అతన్ని మొహమ్మద్ గజనీ అంటామండి. యాక్చువల్గా మొహమ్మద్ గజనీ పేరు మొహమ్మద్ గజనీ కాదు. మొహమ్మద్ గజనీ అంటే అర్థం ఏంటంటే గజనీ అనేది ఒక ప్రాంతము, ఆ ప్రాంతానికి అధిపతి కాబట్టి మనం అతన్ని మొహమ్మద్ ఆఫ్ గజనీ అంటాం. యాక్చువల్గా అయితే మనము అతని పేరునే మొహమ్మద్ గజనీగా చెప్పుకుంటాం, కానీ యాక్చువల్గా అతను ఏంటి మొహమ్మద్ ఆఫ్ గజనీ అంటే గజనీకి అధిపతి అని. మరి అతను యాక్చువల్ మొహమ్మద్ గజనీ పేరు యాక్చువల్ నేమ్ ఏంటి సార్ అంటే అబూ కాసిం అనమాట. అతని యాక్చువల్ పేరు అబూ కాసిం. మొహమ్మద్ గజనీ యాక్చువల్ నేమ్ ఏంటి అని ఎగ్జామ్లో అడగచ్చు, అబూ కాసిం అనాలి. మరి మొహమ్మద్ గజనీని ఎందుకు పిలుస్తాము అంటే అక్కడ ప్రాంతం ఏదైతే ఉందో ఆ రాజ్యం గజనీ రాజ్యం అంటాం. ఆ గజనీ రాజ్యానికి ఇతను అధిపతి మొహమ్మద్, కాబట్టి మొహమ్మద్ ఆఫ్ గజనీగే మొహమ్మద్ గజనీగా పేరుగా అయ్యిందనమాట. సో ఈ గజనీ రాజవంశంని పరిపాలిస్తున్న వారిపైన దండయాత్ర చేస్తాడు అలావుద్దీన్ హుస్సేన్. దండయాత్ర చేసి గజనీ రాజ్యంని ఆక్రమించుకుంటాడు. గజనీ రాజ్యం పైన దండయాత్రలో భాగంగా ఈ అలావుద్దీన్ హుస్సేన్ అనే అతను ఆ గజనీ రాజ్యంని మంటల్లో కలిపేస్తాడనమాట. మనకి చరిత్ర బుక్స్లో ఏమని ఉంటుందంటే దాదాపుగా 7 పగలు 7 days 7 nights నిరంతరం ఆ రాజ్యంని మంటల్లో ముంచేస్తాడనమాట అలావుద్దీన్ హుస్సేన్. యాక్చువల్లీ అలావుద్దీన్ హుస్సేన్ ఏ రాజ్యం పైన దండయాత్ర చేసినా అక్కడికి వెళ్ళి మంట పెట్టేస్తాడండి, బర్న్ చేసేస్తాడు మొత్తం రాజ్యాన్ని, అంటే స్మాష్ చేసేస్తాడు. బేసికలీ మొత్తం రాజ్యం అంతా స్మాష్ చేసేసి ఆ రాజ్యాన్ని ఇతని తరపున ఎవరినో ఒక ప్రతినిధిని పెట్టి పరిపాలించేలా చేస్తుంటాడు అనమాట. అతని స్ట్రాటజీ అది అలావుద్దీన్ హుస్సేన్ స్ట్రాటజీ. అందుకని చెప్పి మనము అలావుద్దీన్ హుస్సేన్నే జహన్ సూజ్ అని అంటాము. అందుకని చేత అలావుద్దీన్ హుస్సేన్ని మనము జహాన్ సూజ్ అంటాము. అవునండి, స్వామి గారు గజనీ క్యాపిటల్ కదా సార్ అంటే అవునండి, ఆ గజనీ అనేది రాజ్యము, ఆ రాజ్యంని కూడా గజనీ రాజ్యం అంటాము. వాళ్ళ యొక్క క్యాపిటల్ కూడా మనకి గజనీ అనే నగరం. సో ప్రధానంగా గజనీ అనే నగరాన్ని ఇతను దండయాత్ర చేసి 7 పగళ్ళు 7 రాత్రి మంటల్లో కలుపుతాడనమాట. సో అందుకని ఇతనికి బిరుదు జహాన్ సూజ్ అని ఉంటుంది. జహాన్ సూజ్ అంటే అర్థం ప్రపంచం మొత్తాన్ని అగ్గిలో కలిపేసిన వాడు అని. వరల్డ్ బర్నర్ అండి, వరల్డ్ ఫేమస్ లవర్ లాగా వరల్డ్ ఫేమస్ బర్నర్ ఇతను జహాన్ సూజ్ అలావుద్దీన్ హుస్సేన్. సో అలావుద్దీన్ హుస్సేన్ చేతిలోకి వచ్చింది ఇప్పుడు గజనీ ప్రాంతం అంతా అలావుద్దీన్ హుస్సేన్ చేతిలోకి వచ్చింది. అలావుద్దీన్ హుస్సేన్ ఏం చేస్తాడంటే ఇతను ప్రతినిధి అయినటువంటి అలావుద్దీన్ హుస్సేన్ ప్రతినిధి అంటే ఒక రిప్రజెంటేటివ్ ఎవరు షియాబుద్దీన్ షియాబుద్దీన్ మొయిజుద్దీన్ అతని పేరు అన్నమాట. షియాబుద్దీన్ మొయిజుద్దీన్ అనే అతను ఇప్పుడు అలావుద్దీన్ హుస్సేన్ యొక్క ప్రతినిధి. ఈయనని తిని ఆక్రమించిన రాజ్యాన్ని ఘురీడ్ రాజవంశం అన్నట్టు అంటామన్నమాట. సో అలావుద్దీన్ గజనీ రాజ్యంని అంతరించి ఘురీడ్ రాజవంశాన్ని స్థాపిస్తాడు. ఘురీడ్ డైనాసిటీ ఆర్ ఘురీడ్ ఎంపైర్ ఏదన్నా ఒకటే. సో ఘురీడ్ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అలావుద్దీన్ హుస్సేన్. సో ఎగ్జామ్స్లో ప్రశ్న ఏంటి అంటే ఘురీడ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది ఎవరు, ఫౌండర్ ఎవరు అంటే అలావుద్దీన్ హుస్సేన్ అని ఆన్సర్ చేయాలి. అలావుద్దీన్ హుస్సేన్. అలావుద్దీన్ హుస్సేన్. నెక్స్ట్ షేక్ షారుఖ్ గారు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ ఒకసారి అంటున్నారు. షూర్ అండి, మనకేం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ గజనీ గురించి లాస్ట్ క్లాస్లో చూసుకున్నాము. ఈ గజనీ అంటే ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా పరిపాలించిన రాజవంశం. ఈ గజనీ అనేది రాజవంశం పేరండి, అంటే సామ్రాజ్యం పేరే గజనీ. ఆ రాజు పేరు మరి మొహమ్మద్ గజనీగా చదువుకున్నాము అంటే యాక్చువల్లీ అతను మొహమ్మద్ ఆఫ్ గజనీ అనమాట. అంటే ఆ గజనీ రాజ్యానికి అతను మొహమ్మద్ అధిపతి. అతని యాక్చువల్ పేరు అబూ కాసిం. అందుకని అతను మొహమ్మద్ ఆఫ్ గజనీనే మెల్లగా మనం మొహమ్మద్ గజనీ అతని పేరుగా మనం పిలుచుకుంటూ ఉంటాం. అయితే ఈయన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన తర్వాత చాలామంది రాజులు అయితే పరిపాలిస్తుంటారు, గజనీ రాజవంశం రాజులు.
ఒక సమయంలో అలావుద్దీన్ హుస్సేన్, డేట్ కూడా అవసరం లేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే, 1155 ADలో 1155 సంవత్సరంలో అలావుద్దీన్ హుస్సేన్ గజనీ రాజ్యం పైన దండయాత్ర చేస్తాడు. ఈయన పెర్షియన్ అనమాట, ఇరానియన్ నుంచి వచ్చిన అతను. అలావుద్దీన్ హుస్సేన్ గజనీ రాజ్యం పైన దండయాత్ర చేసి గజనీని తగలబెట్టేస్తాడు అనమాట. ఇతను ఏ సామ్రాజ్యాన్ని దండయాత్ర చేసినా తగలబెట్టేస్తాడు. అందుకని ఇతనికి బిరుదు జహాన్ సూజ్ అని ఉంటుంది, అంటే వరల్డ్ బర్నర్. గజనీ నగరాన్ని కూడా దాదాపుగా 7 రోజులు 7 రాత్రులు నిరంతరం తగలబెట్టేశాడు. తగలబెట్టిన తర్వాత అతను తన రాజ్యంని ఏర్పాటు చేస్తాడు. తన రాజ్యంని గురీడ్ రాజవంశం అంటాం. అంటే అలావుద్దీన్ హుస్సేన్ అనే అతను గురీడ్ రాజవంశాన్ని గజనీ రాజవంశం స్థానంలో ఏర్పాటు చేస్తాడు. సో గజనీ రాజవంశం పైన దండయాత్ర చేసి గజనీ రాజవంశాన్ని అంతమించి గురీడ్ రాజవంశాన్ని అలావుద్దీన్ హుస్సేన్ ఏర్పాటు చేస్తాడు. ఈ అలావుద్దీన్ హుస్సేన్ అనే అతను ఈ రాజ్యాన్ని, ఈ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి అతను నేరుగా పరిపాలించడండి. కాకపోతే అతను ఒక ప్రతినిధి ఉంటాడు. అతని పేరే మనకి షియాహుద్దీన్ ముయిజుద్దీన్ అనమాట. సో ఇతని యొక్క ప్రతినిధి, రిప్రజెంటేటివ్ ముయిజుద్దీన్ అని గుర్తుపెట్టుకోండి. ఇతనిని ఆ గోరీ రాజ్యానికి అధిపతిగా నియమిస్తాడు. సో ఈ ముయిజుద్దీన్ ఇప్పుడు ఏమంటారు, ఆ గోరీ రాజ్యానికి అధిపతి కాబట్టి మొహమ్మద్ ఆఫ్ గుర్ అంటారండి. దీన్ని గురిడ్ రాజవంశం, దీన్ని గుర్ అంటాం, ఆ రాజ్యంని గుర్ అంటాం. సో ఆ గుర్ రాజ్యానికి మొహమ్మద్ కాబట్టి ఇన్ని మొహమ్మద్ ఆఫ్ గుర్ అనేవారు. ఎవరిని? ముయిజుద్దీన్ని. ఈ మొహమ్మద్ ఆఫ్ గుర్రే కాలం అనుగుణంగా మొహమ్మద్ గోరీగా అయ్యాడు. ఈయనే లేటర్ టైమ్స్లో మొహమ్మద్ గోరీగా ఈయననే పిలవడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్లో ఎట్లా అడుగుతాడు, మొహమ్మద్ గోరీ యొక్క యాక్చువల్ నేమ్, అసలు పేరు ఏమిటి అంటాడు. అప్పుడు ఆన్సర్ మనము ముయిజుద్దీన్ అని చెప్పాలి. ఆన్సర్ మనం అప్పుడు ముయిజుద్దీన్ అని చెప్పాలి. ఈ మొహమ్మద్ గజనీ, మొహమ్మద్ గోరీ వాళ్ళ యాక్చువల్ నేమ్స్ కాదండి. వాళ్ళు ఆ గోరీ గజనీ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు కాబట్టి వాళ్ళని మొహమ్మద్ ఆఫ్ గజనీ, మొహమ్మద్ ఆఫ్ గుర్, అదే కాలానుగుణంగా పేరులాగా అయిపోయింది అనమాట, మొహమ్మద్ గోరీ, మొహమ్మద్ గజనీ లాగా. కాబట్టి ఓకే, అతను ప్రతినిధిని నియమిస్తాడు. కాబట్టి ఇప్పుడు గురిద్ రాజవంశంని పరిపాలించే రాజు ఎవరండి? మొహమ్మద్ గోరీ. ఇప్పుడు ఈయన గురించే మన క్లాస్ అనమాట ఈరోజు ప్రధానంగా. సో కాలానుగుణంగా ఇతని పేరే మొహమ్మద్ గోరీగా మనం పిలుచుకుంటున్నాము. ఈయన 1173 నుంచి 1206. టైం పీరియడ్స్ ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలా ఉంటాయండి, వర్రీ అవ్వద్దు. సో ఎక్కడైతే డేట్ అవసరమో అక్కడ చెప్తా. సో మొహమ్మద్ గోరీ అరౌండ్ ఈ కాలంలో గురిద్ రాజవంశాన్ని పరిపాలించాడు. గురిద్ అండ్ గోరీ ఒకటైనా సరే అంటే నాగరాజు గారు అడుగుతున్నారు. గురిద్ అనేది ఆ రాజవంశం పేరండి. గురిద్ అన్న గోరీ అన్న అనొచ్చు. అంటే ఇప్పుడు ఈ రాజ్యంనే గుర్ అంటారు, గురిడ్ అంటారు. సో గురిడ్ అన్న గుర్ అన్న ఆ మొహమ్మద్ ఆఫ్ గుర్ లేకపోతే మొహమ్మద్ ఆఫ్ గురిద్ అదే మెల్లగా మొహమ్మద్ గోరీ అయింది. గోరీ అన్న గురిడ్ అన్న ఒకటేనండి. ఈ గుర్రే మెల్లగా గోరీ లాగా తయారైందనమాట. సో ఇక్కడ గురిద్ రాజవంశం నుంచి ఆ గోరీ అనే పదం వచ్చింది. ఓకే, 1173 to 1206 మనకి మొహమ్మద్ గోరీ పరిపాలనలోకి వస్తాడు. అయితే ఇక్కడ గురించి మనం ఫండమెంటల్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మొహమ్మద్ గజనీ మనం చూసుకున్నట్లు అయితే అతను భారతదేశం పైన దండయాత్రలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సంపద, మనీ. మరి మొహమ్మద్ గోరీ యొక్క ప్రధాన ధ్యేయం ఏంటి భారతదేశం పైన దండయాత్రలు చేయడానికి అంటే, సంపద అనేది ఎస్ రాజ్యానికైతే కావాలి, కానీ సంపద కోసమే నేను భారతదేశం పైన రాజ్పుట్ రాజ్యాలపైన కానీ వేరే రాజ్యాలపైన కానీ దాడి అనేది చేయను. నాకు సంపదతో పాటు రాజ్యాన్ని ఆక్రమించాలి, నా పేరు ప్రతిష్టలు పెంచుకోవాలి, ప్లస్ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చెందాలి. ఈ 3 కారణాల వల్ల నేనైతే దండయాత్రలు చేస్తా, కానీ కేవలం సంపద అన్నట్లయితే నా ప్రధాన ధ్యేయం కాదు అని గోరీ అనుకుంటాడు. సో గోరీ మెయిన్గా ఏంటి అంటే గోరీ యొక్క గ్లోరీ కోసం, అంటే అతని పేరు ప్రతిష్టలు బాగా పెరగాలి అని చెప్పి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే
మతం పరంగా. నెంబర్ 2, థర్డ్ ఏంటి అంటే ఆబ్వియస్లీ మనీ కూడా ఉంటుంది అందులో భాగంగా. సో ఈ 3 కారణాలు మనకి గోరి ఈ 3 కారణాల చేత రాజ్యం పైన అయితే దండయాత్రలు చేస్తాడు. సో ఇది ఓకే కండి. గ్లోరీ, ఇస్లాం, మనీ ఈ 3 కారణాల చేత గోరి అయితే దండయాత్రలు చేస్తాడు. ఇప్పుడు మనకి గోరికి దండయాత్రలు చేయాలంటే అతనికి బాగా ఒక విశ్వసనీయమైన సహాయంగా ఉండే కొంతమంది సైనికులు, కొంతమంది లీడర్స్ కావాలి గోరికి సంబంధించి. సో గోరి తన యొక్క మెయిన్ బాగా ముఖ్యమైన అనుచరుల కోసం మార్కెట్కి వెళ్తాడు. ఆ రోజుల్లో ప్రతి రాజు లేకపోతే ఒక పాలకుడు బానిసల్ని కొనుక్కునేవాడండి. ఆ బానిసలు ఏంటంటే వాళ్ళ ప్రాణం అంతా ఆ రాజుకే అంకితంలాగా ఉండేవారు. క్రయ విక్రయాలు జరిగేవి, అందుకే వాళ్ళని మనం బానిసలు అంటాం. అంటే ఎవరైనా పాలకుడైన రాజు అయినా మార్కెట్లో ఏ విధంగా అయితే మనం వస్తువులను అమ్మకోలు కొనుగోలు చేస్తామో అదేవిధంగా ఆ రోజు మనుషులు క్రయ విక్రయాలు జరిగేవి. అందులో భాగంగానే మొహమ్మద్ గోరి బాగా పరిశీలించిన తర్వాత ఒక 3 ప్రధానంగా ఆయన సహాయనార్థంగా ఆయన 3 కొనుక్కుంటాడు. ఎవరెవరు వాళ్ళు అంటే కుతుబుద్దీన్ ఐబక్ ఒకటి, నెక్స్ట్ ఇల్తుత్మిష్ ఒకటి, బక్తియార్ ఖిల్జీ. ఈ 3 గోరి ప్రధానంగా తనకు సహాయం చేయడం కోసం అనుచరులుగా తన బానిసల్లాగా విక్రయించుకుంటాడు. ఎవరెవరండి? 3. సో గోరికి సహాయంగా చూసుకున్నట్లయితే 3 అతను తీసుకుంటాడు మెయిన్గా. బేసికలీ ఎవరెవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, బక్తియార్ ఖాల్జీ అనొచ్చు, ఖిల్జీ అనొచ్చు. బక్తియార్ ఖాల్జీ లేకపోతే ఖిల్జీ ఏదన్నా అనొచ్చు. వీళ్ళు 3 ప్రధానంగా తీసుకుంటాడు. ఈ పైన ఇదైతే ఈ 3 ఉన్నారో, ఈ కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, బక్తియార్ ఖిల్జీ ఏవైతే ఉన్నారో ఈ 3 వీరు మొహమ్మద్ గోరితో పాటు దండయాత్రలో కూడా పాల్గొంటారు. వీరందరూ కలిసి భారతదేశం పైన దండయాత్రలు అనేవి చేస్తుంటారు. వీళ్ళందరూ కలిసి గోరితో పాటు వీళ్ళు 3 కూడా ప్రధానంగా గోరికి సహాయార్థంగా దండయాత్రల్లో సాయం చేసి భారతదేశం పైన దండయాత్రలు చేస్తారు వీళ్ళందరూ కలిసి. సో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మొహమ్మద్ గజ్నీ యొక్క దండయాత్రలు చూసామో ఇప్పుడు మనం మొహమ్మద్ గోరి యొక్క దండయాత్రలు చూద్దాం. గోరి యొక్క మొట్టమొదటి దండయాత్ర 1175లో చేస్తాడు. గోరి యొక్క దండయాత్ర 1175లో చేస్తాడు. ఏ ప్రాంతం పైన అంటే ముల్తాన్ ప్రాంతం, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి ముల్తాన్ ప్రాంతం పైన దండయాత్ర చేస్తాడు. 1175 AD అండి. ఇది మొహమ్మద్ గోరి యొక్క మొదటి దండయాత్ర. నెక్స్ట్ 1176 ADలో అతను పంజాబ్ రాజ్యం పైన దండయాత్ర చేస్తాడు. తర్వాత ఇంపార్టెంట్ 1178 AD ఇంపార్టెంట్. 1178లో సోలన్కి రాజ్యం పైన దండయాత్ర చేస్తాడు. ఆ యుద్ధం పేరు చెప్తారండి. మొహమ్మద్ గోరికి సోలన్కి రాజులకు మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది. ఎవరైనా కమెంట్ చేయండి, అంటే ఎవరైనా ఆన్సర్ చేయండి. 1178 ADలో సోలన్కి రాజవంశం పైకి మొహమ్మద్ గోరి దండయాత్ర చేస్తాడు. అక్కడ ఒక యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధం పేరు ఏమిటి? సోలన్కి రాజవంశం పైనండి. ఓకే, మౌంట్ ఎబూ అంటున్నారు, కాదయారా అంటున్నారు. గుడ్. మనకి కయాదరా అండి, కాదయర్, మౌంట్ ఎబూ అంటున్నారు. తరైన్ కాదండి, భాస్కర్ రావు గారు తరైన్ అంటున్నారు. తరైన్ కాదు.
సో మనం ఆ యుద్ధంని మౌంట్ అబూ బ్యాటిల్ అంటాము, లేదా బ్యాటిల్ ఆఫ్ కయదరా అంటాము. మనం చూసుకున్నాం సోలన్కి చెప్పినప్పుడు. మౌంట్ అబూ బ్యాటిల్ ఆర్ బ్యాటిల్ ఆఫ్ కయదరా. ఈ యుద్ధంలో ప్రధానంగా మనకి భీమరాజు 2 అండ్ మూలరాజు 2 వీళ్ళిద్దరూ కలుస్తారు. అయితే అప్పట్లో ఉన్నటువంటి రాణి కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట, పాలు పంచుకుంటుంది. మొట్టమొదటిసారి అంటే 2 యుద్ధాలు జరుగుతాయండి ఇక్కడ. మొట్టమొదటిసారి ఈ యుద్ధంలో, పర్టికులర్గా ఈ యుద్ధంలో మొహమ్మద్ గోరీ ఓడిపోతాడు, వీళ్ళ చేత ఓడిపోతాడు. మళ్ళీ తిరిగి మొహమ్మద్ గోరీ వీళ్ళపైన దండయాత్ర అయితే చేస్తాడు. దండయాత్ర చేసినప్పుడు వీళ్ళని ఓడిస్తాడు గోరీ. సో ఆఖరికి సోలన్కి రాజవంశాన్ని కూడా గోరీ రాజ్యంలో కలిపేసుకుంటాడు. మనం ఇందాకే చూసాం 1205 AD వచ్చేసరికి గోరీ యొక్క డైనాసిటీ మ్యాప్ ఏ విధంగా ఉంది, మొత్తం క్లీన్ స్వీప్ చేసేసాడు గోరీ. సో 1178 సోలన్కి పైన దండయాత్ర చేసినప్పుడు మొట్టమొదటిసారిగా అయితే అతను ఓడిపోయాడు, కానీ మళ్ళీ తిరిగి అదే సంవత్సరం యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో వీళ్ళని ఓడించేస్తాడు సోలన్కిని. నెక్స్ట్ అతను చేసిన దండయాత్ర నెక్స్ట్ అతను చేసిన దండయాత్ర 1180 ఇయర్లో చేస్తాడండి, 1180 సంవత్సరంలో పెషావర్ రాజ్యంలో, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంటుంది కదండి, పెషావర్ రాజ్యంలో దండయాత్ర చేస్తాడు. నెక్స్ట్ ఇతను చేసిన దండయాత్ర ఏంటి అంటే 1186లో. ఈ 1186 మనం చూసినప్పుడు ఏమవుద్దంటే గజ్నీ రాజవంశం ఉంటుంది కదండి, గజ్నీ ఎంపైర్ ఉంటుంది కదా, ఈ గజ్నీ ఎంపైర్ పైన అలావుద్దీన్ హుస్సేన్ అయితే దండయాత్ర చేసినప్పుడు ఈ గజ్నీ రాజ్యంకి సంబంధించిన కొంతమంది చిన్న రాజులు పారిపోయి ఈ పంజాబ్ ప్రాంతంలో చిన్నగా ఒక చిన్న రాజ్యం చేసుకొని పరిపాలిస్తుంటారండి. ఆ రాజ్యంలో భాగంగా ఖుస్రూ మాలిక్ అనే ఒక రాజు పరిపాలిస్తుంటాడు. ఇక్కడ అర్థం చేసుకోండి, మనకి గజ్నీ రాజ్యం ఏదైతే ఉన్నదో, ఎప్పుడైతే అలావుద్దీన్ హుస్సేన్ దండయాత్ర చేస్తాడో ఆ రాజ్యం పైన, ఆ రాజ్యంలో కొంతమంది రాజులు పారిపోయి పంజాబ్ ప్రాంతం దగ్గర ఒక చిన్న రాజ్యం ఏర్పాటు చేసుకొని పరిపాలించుకుంటారు. పరిపాలిస్తున్న రాజు పేరు ఖుస్రూ మాలిక్ అనమాట. మన గోరీ అనుకుంటాడు గజ్నీ వంశంనే మనం ఎత్తేసినప్పుడు ఈయనేంది ఓ చిన్న రాజ్యం పెట్టుకొని ఇక్కడ ఏదో పరిపాలిస్తున్నాడు, ఈయన కూడా లేపేద్దాం, మొత్తం లేపేద్దాం గజ్నీ వంశాన్ని, ఎందుకు ఇక్కడ ఒక చిన్న రాజ్యం కూడా అంగీకరించడం అని చెప్పి ఇతని పైన గోరీకి కన్నుబడుతుంది. అప్పుడు మొహమ్మద్ గోరీ ఈ చిన్నగా పరిపాలిస్తున్న రాజు పైన, ఎక్కడ పంజాబ్లో పరిపాలించుకుంటాడు కాబట్టి ఆ రాజ్యం పైన దండయాత్ర చేసి ఖుస్రూ మాలిక్ని చంపేస్తాడు అనమాట. సో ఖుస్రూ మాలిక్ని చంపేస్తాడు. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఒక ఎగ్జామినేషన్లో అడిగాడు. ఏమని అడిగాడు అంటే గజ్నీ వంశానికి చివరివాడు ఎవరు అని అడిగాడు ఒక ఎగ్జామ్లో. క్వశ్చన్ చివరివాడు ఎవరు. సో గజ్నీ రాజవంశంలో చివరివాడు అంటే పారిపోయి కొంత రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కదండి ఖుస్రూ మాలిక్, అతన్ని చంపేశాడు గోరీ. సో ఇతను చివరివాడు అనమాట. ఆన్సర్ ఖుస్రూ మాలిక్. ఖుస్రూ మాలిక్. సో ఖుస్రూ మాలిక్ని చంపేస్తాడు. సో ఆ రకమైన ప్రశ్న వస్తుందండి ఎగ్జామ్. గజ్నీ వంశానికి చివరివాడు ఎవరు అంటే ఖుస్రూ మాలిక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1189లో మనకి చౌహాన్స్ పైన దండయాత్ర చేస్తాడు. చౌహాన్స్ పైన దండయాత్ర చేసినప్పుడు చౌహాన్స్కి బాగా ప్రముఖమైన ఒక కోట ఉంటుందండి. ఆ కోటని మనము భటిండా కోట అంటాం, భటిండా ఫోర్ట్. సో ఆ భటిండా కోట పైన ఇతను దండయాత్ర చేస్తాడు. దండయాత్ర చేసి ఆ దుర్గాన్ని, ఆ కోటను ఆక్రమించుకుంటాడు అన్నమాట మొహమ్మద్ గోరీ. ఈ సమయంలో చౌహాన్స్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు ఆన్సర్ చేయండి. 1189 ADలో
మొహమ్మద్ గోరీ పంజాబ్ మనకి చౌహాన్స్ పరిపాలిస్తున్న ప్రాంతం పైన దండయాత్ర చేసినప్పుడు అందులో భాగంగా బటిండా కోటని ఆక్రమిస్తాడు, ఆ దుర్గాన్ని. ఆ సమయంలో చౌహాన్స్ రాజవంశంని పరిపాలిస్తున్న రాజు ఎవరు అనేది ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, శశికళ గారు పృథ్వీరాజ్ చౌహాన్ అన్నారు. ఎస్, అప్పుడు పరిపాలిస్తున్న రాజు పృథ్వీరాజ్ చౌహాన్. ఓకే, 1189 ADలో ఇది జరిగింది. మళ్ళీ మనకి ఈయన ఏం చేస్తాడంటే 1191లో ఈ చౌహాన్స్ పైన పృథ్వీరాజ్ పేరు బాగా గట్టిగా బలంగా వినబడుతుంది. చాలా గొప్పగా వింటున్నాడు పృథ్వీరాజ్ చౌహాన్ గురించి మొహమ్మద్ గోరీ. దాంతో ఏంది భయ్ నా పేరు పలకాలి కానీ ఆయన పేరు పలుకుతున్నారు, ఏంది ఎక్కువ మంది జనాలు, ఏంది ఆయన సంగతి తేల్చుదాం, ఆయన తలకాయని తెగ్గొట్టి ఎగరవేద్దాం అని ఆయనతో ఒక యుద్ధంలో పాల్గొంటాడు. యుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే మనకి హర్యానాలో ఉన్నటువంటి స్థానేశ్వర్లో జరుగుతుంది. దాన్ని మనము స్థానికంగా అక్కడ లోకల్ పీపుల్ దాన్ని స్థానేశ్వర యుద్ధం అంటాము. కానీ మనకి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జనరల్గా ఏ బుక్స్లో మనం చూసినా ఆ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ తరైన్ అంటాము. అయితే ఈ తరైన్ యుద్ధాలు 2 జరుగుతాయి కాబట్టి ఇది మొదటగా జరిగిన తరైన్ యుద్ధం కాబట్టి దీన్ని మనము బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1గా చెప్తాము. బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1 ఎవరి మధ్యలో జరుగుతుంది అంటే మొహమ్మద్ గోరీకి మరియు పృథ్వీరాజ్ చౌహాన్కి జరుగుతుంది. పృథ్వీరాజ్ చౌహాన్ వెరీ పవర్ఫుల్. ఈ యుద్ధంలో మొహమ్మద్ గోరీని పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిస్తాడు. సో మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు. దానితో దెబ్బతిన్న పులిలాగా మొహమ్మద్ గోరీ ఎదురు చూస్తూ ఉంటాడు ఒక సంవత్సరం పాటు పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, ఏ విధంగా అతన్ని ఓడించాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే మనకి దీనికి ప్యారలల్గా పృథ్వీరాజ్ చౌహాన్ గురించి మనం ఆల్రెడీ చూసుకున్నాం, అది చూడాలి. పృథ్వీరాజ్ చౌహాన్ గురించి ప్యారలల్గా స్టోరీ చూడాలి మనకి. పృథ్వీరాజ్ చౌహాన్ చౌహాన్ రాజవంశంని పరిపాలిస్తున్న రాజు. మనకి వీళ్ళ పక్కనే మనకి కనౌజ్ ప్రాంతంని బేస్ చేసుకొని పరిపాలిస్తున్న రాజు పేరు జయచంద్ర ఉంటాడు. అంటే పృథ్వీరాజ్ చౌహాన్ పక్కనే మనకి కనౌజ్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్న రాజు పేరు జయచంద్ర. ఈ జయచంద్రకు కూతురు ఉంటుంది, ఆవిడ పేరు సంయుక్త. సాధారణంగానే ఈ కనౌజ్ పాలకులకి చౌహాన్ పాలకులకి పడదు. జయచంద్రకు కూడా పృథ్వీరాజ్ చౌహాన్ అంటే ఇష్టం ఉండదు. కానీ ఎవరైతే తండ్రికి ఇష్టం ఉండడో కూతుర్లకు ఆలే నచ్చుతారనమాట. అది మరి సైకాలజీనో, అది మరి ఏ శాస్త్రమో, ఏ సైన్సో, అది మనకి మీరే చెప్పాలి. ఎవరికైతే తండ్రికి నచ్చడో వాళ్ళే ఎగ్జాక్ట్గా నచ్చుతారనమాట కూతుర్లకి. సంయుక్తకు కూడా అదే జరిగింది. నాకు పృథ్వీరాజ్ చౌహాన్ తప్ప నేను ఎవరిని నా కళలో కూడా ఊహించలేను అన్నట్టు చెప్తుంది సంయుక్త. జయచంద్ర యాజ్ ఇట్ ఈస్ తెలుగు సినిమా హీరోలా అంటే సినిమాల్లాగానే ఫాదర్ లాగా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, బంధించేస్తాను, ఇదే డైలాగులు చెప్తాడు. దాంతో సంయుక్త కూడా తెలుగు సినిమా హీరోయిన్ లాగా జంప్ పృథ్వీరాజ్ చౌహాన్కి తనకి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసేసుకుంటుంది. సో పృథ్వీరాజ్ చౌహాన్ సంయుక్త ఒకటవుతారు. దీంతో జయచంద్ర మళ్ళీ తెలుగు సినిమా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న విలన్ అవుతాడు అనమాట. ఇప్పుడు విలన్ అయ్యాడు. విలన్ అయినప్పుడు ఏం చేస్తాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు శత్రువు ఎవరితనికి? పృథ్వీరాజ్ చౌహాన్. శత్రువుకి శత్రువు మిత్రుడు అంటాం. శత్రువుకి శత్రువు మిత్రువు. సో ఇతని శత్రువు యొక్క శత్రువు ఎవరు? ఇప్పుడు మొహమ్మద్ గోరీ. సో ఈ జయచంద్ర మొహమ్మద్ గోరీకి వాట్సాప్లో హాయ్ అని పంపుతాడు, ఒక మెసేజ్, ఒక స్మైలీ ఇస్తాడు. ఎవరు బాయ్ నాకు స్మైలీ ఇచ్చాడు అని మొహమ్మద్ గోరీ వీళ్ళని అడుగుతారు. ఇంకా బ్యాచ్ ఉంటారు అనుచరులు, వీళ్ళు తుతుమిష్ వాళ్ళు
కుతుబుద్దీన్ ఐబక్ చెప్తారు, ఈ జయచంద్ర అని కనౌజ్ని పరిపాలిస్తుంటాడండి, ఆయన ప్రాబ్లం ఇది అంటాడు. ఎవరయ్యా ఆయన కూతురు వివాహం చేసుకున్న ఫోటో పంపు అయ్యా అని అడుగుతాడు మొహమ్మద్ గోరి. నేను ఎవరిని అటాక్ చేయాలి, ఆయన ఫోటో పంపు అంటాడు. ఇతను ఆల్రెడీ పగతో రగిలిపోతుంటాడు పృథ్వీరాజ్ చౌహాన్, అది బ్యాక్గ్రౌండ్. అది ఈయన ఎవరినో పక్కన ఒక రాజ్యంలో రాజు అంటే గొప్ప రాజు అంటే ఆ కూతురు వెళ్ళిపోయిందంటే ఈయన ప్రాబ్లం ఈంది. సో ఫోటో పంపయ్యా నేను ఎవరిని అటాక్ చేయాలో అని అడిగినప్పుడు మన జయచంద్ర ఆయన ఫేస్బుక్కి వెళ్ళి ఆ ఇమేజెస్ని కాపీ పేస్ట్ చేసుకుని సేవ్ చేసుకుని అవి పంపిస్తాడు అనమాట. మొహమ్మద్ గోరి షాక్ ఏంటంటే, ఓరి ఎవరిపైన అయితే నేను దెబ్బతిని పులిలాగా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నానో ఈ జయచంద్ర గడు భలే దొరికాడే అని చెప్పి వెంటనే జరుగుతుంటాయి కండి, ఇవన్నీ సినిమాలు కూడా చూస్తుంటాం. వెంటనే జయచంద్రకి ఫోన్ చేసేస్తాడు మొహమ్మద్ గోరి. ఇదేంటి గోరి గారు ఎప్పుడు వాట్సాప్ కానీ ఫోన్లో మాట్లాడరు, మొట్టమొదటి ఫోన్ చేశారని జయచంద్ర ఆశ్చర్యంతో ఇద్దరు డీల్ చేసుకుంటారు. ఆ డీల్లో భాగంగా, ఆ అగ్రిమెంట్లో భాగంగా జయచంద్ర అతనితో పాటు ఇంకొక చిన్న రాజ్యాలు 1-2 కలిసి ఈ మొహమ్మద్ గోరికి హెల్ప్ చేసి పృథ్వీరాజ్ చౌహాన్ని చంపడానికి పన్నాగం పండుతారు. ఇవన్నీ ప్లాన్ చేసుకొని మొహమ్మద్ గోరి డిక్లేర్ చేస్తాడు యుద్ధాన్ని. ఈసారి లెక్కలు వేరుగా ఉంటాయి పృథ్వీరాజ్ చౌహాన్, ఇది అదే సవాల్ ఇసురుతాడు మొహమ్మద్ గోరి. పృథ్వీరాజ్ చౌహాన్కి తెలియదు పాపం మీ బ్యాక్గ్రౌండ్, పిల్లని ఇవ్వలేదు కానీ ఎంత అతను మామే, ఈ మామ ఇంత చేస్తాడా అని చెప్పి ఊహించాడు ఇక్కడ మన పృథ్వీరాజ్ చౌహాన్. సరే యుద్ధం అంటున్నాడు కదా, ముచ్చట పడుతున్నాడు కదా గోరి, ఈసారి లాస్ట్ టైము లెఫ్ట్ అదరగొట్టాము, ఈసారి రైట్ అదరగొట్టాము అనుకో, లెఫ్ట్ రైట్ అదిరిపోద్ది, ఇంకోసారి రాడు నా వైపు, సరే తేల్చుకుందాము అనుకుంటారు ఇద్దరు కలిసి. 1192 ADలో అదే తరైన్లో రెండోసారి యుద్ధానికి మనము యుద్ధం చేసుకుందామని ఫిక్స్ చేసుకుంటారు. దాన్ని బ్యాటిల్ ఆఫ్ తరైన్, ఇది రెండోది కాబట్టి 2 అంటాం. బ్యాటిల్ ఆఫ్ తరైన్, రెండో తరైన్ యుద్ధం 1192. మళ్ళీ ఎవరెవరికి సేమ్ బ్యాచ్ మొహమ్మద్ గోరి, కాకపోతే ఈ గోరి వెనకాల వీళ్ళ బ్యాచ్ ఒకటి ఉంది ఈసారి, పృథ్వీరాజ్ చౌహాన్. సో ఇప్పుడు మనకి మొహమ్మద్ గోరికి పృథ్వీరాజ్ చౌహాన్కి జరిగిన యుద్ధంలో ఈసారి సమ్ చీటింగ్ ద్వారా, రకరకాల మెథడ్స్ ద్వారా అయితే మొహమ్మద్ గోరి గెలుస్తాడు, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు. పృథ్వీరాజ్ చౌహాన్ని మొహమ్మద్ గోరి చంపేస్తాడు అనమాట, తలకాయని తెగ్గొట్టేస్తాడు. మళ్ళీ మీరు సార్ నేను హిందీ సినిమా చూశాను పృథ్వీరాజ్ చౌహాన్ అని, అందులో పృథ్వీరాజ్ భార్య వెళ్ళి మొహమ్మద్ గోరికి రాఖీ కడుతుంది, రాఖీ కడితే మొహమ్మద్ గోరి బాగా ఎమోషనల్ అయ్యి పృథ్వీరాజ్ చౌహాన్ వదిలేస్తాడు. ఆ సినిమా చూసాను సార్ అంటే ఒకటే, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు మూవీస్ అండ్ సీరియల్స్ అండి. మూవీస్ సీరియల్స్ ఐఎమ్ నాట్ ఆన్సరబుల్. వాళ్ళు ఏదన్నా ఆడియన్స్ కోసం వాళ్ళ ఓన్ హిస్టరీలు తయారు చేస్తారనమాట, సినిమాల్లో వాటిలో కలిపేస్తుంటారు. ఎక్స్పర్ట్స్ అనమాట సినిమాల్లో కలిపేయడానికి ఇట్లాంటి మసాలా. సో ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు మూవీస్ అండ్ సీరియల్స్. కాకపోతే యుద్ధంలోనే పృథ్వీరాజ్ చౌహాన్ చనిపోతాడు. సో అది బ్యాటిల్ ఆఫ్ తరైన్ 2. ఎప్పుడన్నా ఒకవేళ ఉంటే చూడండి, పృథ్వీరాజ్ చౌహాన్ అని ఒక బాలీవుడ్ మూవీ ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు అంతా బాగానే ఉంది. అంతే బాగానే తర్వాత మనకి ఈ చౌహాన్ రాజ్యం కూడా చౌహాన్ రాజ్యం కూడా మొహమ్మద్ గోరి లోపలికి కలిసిపోతుంది. ఇప్పుడు మనకి మొహమ్మద్ గోరి మంచిగా ఆలోచిస్తూ ఉంటాడు నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి. నెక్స్ట్ మనకి చౌహాన్స్ పక్కన ఎవరి రాజ్యం ఉంది, కనౌజ్ రాజ్యం ఉంది. కనౌజ్ రాజ్యం పరిపాలిస్తున్నాడు మనోడే యాక్చువల్గా జయచంద్ర. మొన్నే పాపం వాట్సాప్లో ఏవో ఫార్వర్డ్ మెసేజ్ జోకులు కూడా పంపించాడు. మనోడే మరి వీడి పైన చెయ్యాలా అంటే అప్పుడే మొహమ్మద్ గోరికి జయచంద్ర ఇంకో ఫార్వర్డ్ మెసేజ్ పంపుతాడనమాట. ఈ పాపం జయచంద్ర తెలియదు మొహమ్మద్ గోరి ఏం ఆలోచిస్తున్నాడు. ఇటు సరదాగా వచ్చింది, టచ్లో ఉందాం గోరీతో పాటు అని చెప్పి ఒక ఫార్వర్డ్ మెసేజ్ పంపుతాడు. ఆ ఫార్వర్డ్ మెసేజ్ ఏదో ఒక నీతితో కూడింది ఉంటుంది. రాజకీయాల్లో మనకి శత్రుమిత్రులు ఉండరు, ఇందులో హీరోయిన్లు ఉండరు, అందరూ పాత్రలు మాత్రం ఏదో అట్లా సినిమా డైలాగులు ఫార్వర్డ్ మెసేజ్ పంపుతాడు. పాపం జయచంద్ర తెలియదు గోరి ఏం ఆలోచిస్తున్నాడు, ఏ మూడ్లో ఉన్నాడో.
సో జయచంద్ర పాపం పంపక అదే టైంలో ఒక ఫార్వర్డ్ మెసేజ్ పంపాడు. ఏమని? రాజనీతి శాస్త్రంలో శత్రుమిత్రులు ఉండరయ్యా. ఈరోజు శత్రువు రేపు మిత్రు అవుతాడు, ఈరోజు మిత్రుడు రేపు శత్రు అవుతాడు, అదే రాజనీతి శాస్త్రం అని. పాపం అని తెలీదు, నన్ను సంప్రాబయ్య అని పంపినట్టు ఉందా మెసేజు అని ఆయన ఆహ్వానించినట్టు. అప్పుడు గోరికి తగులుతుంది, భలే చెప్పాడు అసలు వీడు. చలో నువ్వు చెప్పినట్టే జయచంద్ర, శత్రుమిత్రులు ఉండరు, మిత్రశత్రులు ఉండరు, చలో నెక్స్ట్ నాది నీపైకే దండయాత్ర అని మొహమ్మద్ గోరి షాక్ తీస్తాడనమాట జయచంద్రకి. ఇప్పుడు జయచంద్ర పైన కనౌజ్ పైన దండయాత్ర చేస్తాడు జయచంద్ర. ఆ యుద్ధంని ఏమంటామండి, 1194 ADలో జరుగుద్ది. ఇది 1194వ సంవత్సరంలో కనౌజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న జయచంద్ర పైకి మొహమ్మద్ గోరి దండయాత్ర చేస్తాడు. వీరిద్దరి మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంని ఏమంటాము కమెంట్ చేయండి. ఎస్, వెరీ గుడ్, నాగరాజు గారు అంటున్నారు చందవర్ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ చందవర్. నాగరాజు గారి ట్రాక్ వచ్చారు. అప్పుడులో కొన్ని అవుట్ ఆఫ్ ట్రాక్ క్వశ్చన్స్ అడిగేవారు, ఈ మధ్యన కొంచెం మంచి రెస్పాన్స్, బాగా ట్రాక్ వచ్చేసారు, గుడ్. సో బ్యాటిల్ ఆఫ్ చందావర్ యుద్ధం అనేది 1194వ సంవత్సరంలో జరుగుతుంది గోరికి కనౌజ్ జయచంద్రకి. ఇంక తెలిసిందే ఎవరు ఓడిపోతారు, కనౌజ్ జయచంద్ర ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత పాప మళ్ళీ ఆ ఫార్వర్డ్ మెసేజ్ని గోరి తిరిగి ఫార్వర్డ్ చేస్తాడు అనమాట జయచంద్రకి. సో నువ్వు చెప్పింది రైటే అని జయచంద్ర డీపీగా పెట్టుకుంటాడు ఇంకది. సో బ్యాటిల్ ఆఫ్ చందవర్ యుద్ధంలో మనకి జయచంద్రని ఓడించడం జరుగుతుంది. సో కనౌజ్ని కూడా మొహమ్మద్ గోరి రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. సో ఇవి మొహమ్మద్ గోరి యొక్క ప్రధానమైన దండయాత్రలు అండి. ఇందులో భాగంగా మనకి ఏంటి అంటే, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని మొహమ్మద్ గోరి తన ఒక్కడే పాలించలేడు కాబట్టి తన ప్రతినిధులు ఉన్నారు కదా, అనుచరులు ఉన్నారు కదా, ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క అనుచరుడు యొక్క ఆధీనంలోకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి ఢిల్లీ, కనౌజ్ ఈ ప్రాంతాన్నన్నిటినీ మొహమ్మద్ గోరి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఆధీనంలో ఉంచాడు. అంటే కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రంగా పరిపాలించాడు, మొహమ్మద్ గోరి యొక్క ప్రతినిధిగా పరిపాలిస్తుంటాడు. సో మొహమ్మద్ గోరి యొక్క ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ని ఢిల్లీ మరియు కనౌజ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించుకోమని అతను పెట్టడం జరుగుతుంటుంది. ఎవరిని? కుతుబుద్దీన్ ఐబక్ని. సో ఇది ఇలా ఉంటుండగా మొహమ్మద్ గోరి నెక్స్ట్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈసారి ఏంట్రా భయ్, మొహమ్మద్ గోరి మళ్ళీ ఆలోచనలో పడతాడు. ఈసారి ఏంటి, కనౌజ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. యూపీ అండి, శశికళ గారు, కనౌజ్ యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో మనకి ఇప్పుడు మొహమ్మద్ గోరి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు, ఈసారి ఎవరికి పెడదాం స్పాట్ అని. అప్పుడు వెనకాల అనుచరులకు అడుగుతారు. వెనకాల అనుచరులో ఒకడు బక్తియార్ ఖిల్జీ అంటాడు, సార్ కనౌజ్ నుంచి ఇంకొంచెం తూర్పు వైపు వెళ్తే అక్కడ బెంగాల్ ప్రాంతం ఉంటుంది, బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు లక్ష్మణ్ సేన్, ఆయన చాలా గొప్ప రాజుగా అక్కడ ప్రజలైతే చెప్పుకుంటున్నారు. కానీ అతను గొప్ప రాజు, ఏ పరంగా గొప్ప రాజు, కవులకు బాగా ప్రోత్సహిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బాగా నాట్యగత్తుల్ని బాగా ఆదరిస్తున్నాడు, అందగత్తుల్ని బాగా ఆదరిస్తున్నాడు. ఈ విధంగా అతను గొప్ప రాజుగా చెప్తున్నారండి ఆ ప్రాంతం రాజులైతే, తప్ప అతను వాస్తవంగా పెద్ద గొప్ప రాజు ఏం కాదు అని ఈ మొహమ్మద్ గోరి చెవిలో బక్తియార్ ఖిల్జీ ఊదుతాడనమాట. అప్పుడు ఈ లక్ష్మణ్ సేన్ గురించి అసలు ఏంటో కొంచెం చెప్పండి అయ్యా అని చెప్పినప్పుడు, వాస్తవంగా చూసుకున్నట్టయితే లక్ష్మణ్ సేన్ సేన రాజవంశంలోనే గొప్ప రాజుగా అయితే చెప్పుకుంటారు. కానీ ఆయన ఇటువంటి ఆర్ట్స్ కళల పరంగా ఆయన గొప్పవాడు తప్ప, కళలు బాగా రుచి మరిగినోడికి కత్తి పట్టుకొని యుద్ధం చేయండి అంటే ఏం చేస్తాడు గోరి గారు, చేయలేడు అతను లక్ష్మణ్ సేను. కాబట్టి మనం ఏం సందేహించక్కర్లేదు, చలో మనము లక్ష్మణ్ సేన్ పైకి వెళ్దాము అన్నట్టు అంటాడు. సో ఇతను నెక్స్ట్ మనకి మొహమ్మద్ గోరి, మరి మీరు ఎంత మామూలుగా చెప్తున్నారు కదా లక్ష్మణ్ సేన్ ఆయన అందగత్తుల పైన నాట్యగత్తుల పరంగా గొప్ప రాజు,
మరి ఆ కళల్లో అంత గొప్పగా ఉన్నప్పుడు యుద్ధంలో అయితే నాకు తెలిసి అతను ఏమి ఉండదు, బెబ్బేనే ఉంటుంది. కాబట్టి నేను రావాల్సిన అవసరం ఉండదు లక్ష్మణ్ సేన్కి, అసలు జస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏంటో అసలు పరిశీలించి రండి అని బక్తియార్ ఖిల్జీకి మొహమ్మద్ గోరీ ఆదేశిస్తాడు. మరి నాకు ఎంత సైన్యం ఇస్తారంటే, జస్ట్ మీరు మాట్లాడడానికే వెళ్తున్నారు కదా, పెద్దగా ఏంది అక్కడ యుద్ధం చేయొద్దులేండి, ఫస్ట్ వెళ్ళి మాట్లాడండి, అతను ఏంటో తెలుసుకోండి, ఆ రాజ్యంలో బలహీనతలు తెలుసుకోండి అని చెప్పి బక్తియార్ ఖిల్జీకి ఒక 13 గుర్రాలతో కూడిన చిన్న సైన్యం ఇచ్చి పంపిస్తాడు. బక్తియార్ ఖిల్జీ అతనితో పాటు ఒక 13 గుర్రాల సైన్యం అనేది కూడుకొని ఈసారి బెంగాల్ ప్రాంతం లక్ష్మణ్ సేన్ పైకి వెళ్తారనమాట. మన లక్ష్మణ్ సేన్కి మంచిగా నాట్యగత్తలపైన పువ్వులు చల్లుతూ ఉంటాడనమాట. ఆ టైంలో ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. అయ్యే ఏంటి ఆ సౌండ్లు ఏంటి అంటాడు, ఏదో గుర్రాల సౌండ్లు వస్తున్నాయి, ఏంటి గుర్రాల సౌండ్లు ఏంటి, నాకు ఆ సౌండ్ నచ్చదు, గుర్రాలు ఏవో దగ్గరలో ఎక్కడో వెళ్తున్నట్టు ఉన్నాయి, వాటిని ఆ సౌండ్ రానివ్వకండి, ఏటో పంపించేయండి అని తన భటులకు చెప్తాడు లక్ష్మణ్ సేన్. వెళ్ళి చూస్తే అవి ఈ మొహమ్మద్ గురి బక్తియార్ ఖిల్జీతో కూడిన గుర్రాలు. ఇది అతను భటులు లక్ష్మణ్ సేన్కి చెప్తే లక్ష్మణ్ సేన్ తెగ భయపడిపోయి జంప్ జిలానీ అనమాట, ఫ్రంట్ డోర్ నుంచి ఈ గుర్రాలు వస్తున్నాయంటే బ్యాక్ డోర్ నుంచి పారిపోతాడు. అంటే ఇదంతా ఎట్లా మనం చెప్తున్నామంటే యాక్చువల్గా సతీష్ చంద్ర డిస్కషన్స్ అని ఉంటాయండి. సతీష్ చంద్ర డిస్కషన్స్ అని అందులో దీని గురించి బాగా ప్రస్తావించుకుంటారు. అంటే కేవలం 13 గుర్రాలతో వచ్చిన సైన్యాన్ని అతను ఎదుర్కోలేక వెనకదారి నుంచి పారిపోయాడు ఆ లక్ష్మణ్ సేన్. అలాగా మన భారతదేశంలో ఒక ఐక్యత లేదు, ఒక బలమైన నాయకుడు లేడు, అట్లాగా సతీష్ చంద్ర డిస్కషన్స్ అని ఉంటాయి అన్నమాట. అందులో మనకి ఇవన్నీ ప్రస్తావన ఉంటుంది. సో అంటే ఇది కంప్లీట్గా 13 గుర్రాలు అంటే అక్కడ అదేదో ర్యాండమ్గా 13 చెప్పామని కాదండి, అది హిస్టారికల్లే. అంటే మనం స్టోరీ పండించడం కోసం 13 గుర్రాలు అట్లా మనం వాడుకోవడానికి ఉండదన్నమాట. చరిత్రలో మనం చరిత్రలాగే ఉండి స్టోరీ పండించవచ్చు. సో 13 గుర్రాలు అనేది ఫ్యాక్ట్ అది. ఎందుకంటే మనకి సతీష్ చంద్ర డిస్కషన్స్ అని మిడివల్ హిస్టరీ పైన ఈయన పెద్ద గ్రేట్ హిస్టారియన్ అండి ఈయన. సో ఈయన ఆ డిస్కషన్స్లో ఉంటాయి అవి. కాబట్టి అందులో భాగంగా మనకు అక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి దెబ్బకి లక్ష్మణ్ సేన్ జంప్ జిలాని, దాంతో బెంగాల్ కూడా గోరీ యొక్క ఆధీనంలోకి వచ్చేస్తుంది. సో గోరీ ఓకే, బెంగాల్ కూడా మరి దాన్ని నేనేం పరిపాలిస్తాను అని చెప్పి బెంగాల్ ప్రాంతాన్ని బక్తియార్ ఖిల్జీ ఆధీనంలో ఉంచుతాడనమాట. సో మనకి ఢిల్లీ, కనౌజా చుట్టుపక్కల ప్రాంతాలని కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఆధీనంలో ఉంచగా బక్తియార్ ఖిల్జీకి బెంగాల్ ఆ చుట్టుపక్కల ప్రాంతం, బెంగాల్, బీహార్ ప్రధానంగా చుట్టుపక్కల ప్రాంతం అనేది అతని ఆధీనంలో ఉంచుతాడు. సో ఓకే కండి, బెంగాల్, బీహార్ బక్తియార్ ఖిల్జీ యొక్క ఆధీనంలో, అంటే మొహమ్మద్ గోరీ యొక్క ప్రతినిధిగా బక్తియార్ ఖిల్జీని పెడతాడు ఆ ప్రాంతంలో. నెక్స్ట్ పాపం ఎప్పుడు ఈయన వెనకాల 3 అనుచరులు ఉండేవారు. 3 అనుచరులు 2 సెటిల్ అయిపోయారు. కుతుబుద్దీన్ ఐబక్ వెళ్ళి ఢిల్లీ, కనౌజ్ ప్రాంతం, ఈ బక్తియార్ ఖిల్జీ వెళ్ళిపోయి బెంగాల్ ప్రాంతాన్ని చూసుకుంటున్నాడు. పాపం గోరీకి ఒక్కడే అయిపోయాడు, ఇల్తుత్మిష్. సో ఇల్తుత్మిష్ అడుగుతూ ఉంటాడు అనమాట గోరీని, సాబ్ వాళ్ళిద్దరినైతే సెట్ చేసినావు, నన్ను సెట్ చేయి సాబ్, నేను నీకేం తక్కువ చేసినా సాబ్ అంటూ ఉంటాడు. అప్పుడు గోరీ అంటాడు, ఇల్తుత్మిష్ నువ్వు చేసిన ప్రాబ్లం ఏంటంటే నేను ఎప్పుడు అడిగినా వాళ్ళు నా చెవిలో ఏదో టూదేవారు, అది చేసేవారు, వాళ్ళకి అది ఇచ్చేసాను. నువ్వు ఏది నా చెవిలో ఊదకుండా నువ్వు ఏదో టైంపాస్ స్టోరీలు, సినిమా స్టోరీలు చెప్తుంటావు, నువ్వు ఏదన్నా చెప్పు, నిన్ను పంపిస్తాను, నువ్వు అది ఆక్రమించుకో, యుద్ధంలో గెలువు, నిన్ను నా ప్రతినిధిగా అక్కడ పెడతాను అంటాడు ఇల్తుత్మిష్ని. ఈసారి ఇల్తుత్మిష్ ఆలోచిస్తాడు. ఆలోచించి ఏమంటాడంటే, మనకి సింధు నది దగ్గర ఉపనదులైనటువంటి జీలము, చీనాబ్ నదులు ఉంటాయి. ఆ మధ్య ప్రాంతం, జీలం నది, చీనాబ్ నది మధ్య ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం పైన దండయాత్ర చేసి ఒకవేళ అది ఆధీనంలో, మన గోరీ గారు మీ ఆధీనంలో తెచ్చుకున్నట్లయితే మన రాజ్యం బాగా సంపన్నంగా ఉంటుంది, అంటే ఎందుకంటే అది సారవంతమైన భూమి అన్నట్టు చెప్తాడు ఇల్తుత్మిష్. సరే ఇంకా ఇల్తుత్మిష్ ముచ్చట పడుతున్నాడు కదా అని మొహమ్మద్ గోరీ అతను పంపిస్తాడు. ఎప్పుడు 1205 ADలో. 1205 ADలో. సో 1205 ADలో చీనాబ్ మధ్య ప్రాంతం ఇల్తుత్మిష్ వెళ్తాడు. ఇల్తుత్మిష్ ఆ ప్రాంతాన్ని, ఆ మధ్యన అంటే జీలం నది, చీనాబ్ నది ఉన్న మధ్య ప్రాంతాన్ని ధ్వంసం చేసి
వాటిని కూడా గోరీ రాజ్యంలో కలుపుతాడు. ఇప్పుడు గోరీ ఏం చేస్తాడు అంటే తన ప్రతినిధిగా ఆ ప్రాంతంలో అంటే జేలమ్, చేనాబ్ ఆ ప్రాంతంలో ఇల్తుత్మిష్ చేతిలో పెడతాడు. ఇప్పుడు ఇల్తుత్మిష్. సో ఈ 1205 ఏడీకి వచ్చేసరికి గోరీ రాజ్యం కనుక చూసుకున్నట్లయితే అతి పెద్ద సామ్రాజ్యంగా అవతరించింది. అందుకని ఇక్కడ మనం 1205 అనే డేట్ రాసుకున్నాం. క్లాస్ మనం స్టార్టింగే 1205తో స్టార్ట్ చేసాం. ఈ మ్యాప్ చూపించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం అంతా స్టార్టింగ్లో మనం చూపించుకున్నట్టు మ్యాప్కి అర్థం చేసుకున్నాం అన్నమాట ఇప్పటి వరకు మనం క్లాస్లో. సో ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటి అంటే స్టార్టింగ్లో చూపించిన మ్యాప్ని అర్థం చేసుకోవడం. సో ప్రధానంగా మన భారతదేశానికి సంబంధించినంత వరకు చూసుకున్నట్లయితే ఉత్తర భారతదేశంలో ప్రధానంగా మనకి ఈ ప్రాంతం అంతా ఇల్తుత్మిష్ చేతిలో పెట్టడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కుతుబుద్దీన్ ఐబక్ చేతిలో పెట్టడం జరిగింది. ఈ ప్రాంతం అంతా బక్తియార్ ఖిల్జీ చేతిలో పెట్టడం జరిగింది. సో ఆ విధంగా 1205 వచ్చేసరికి మొహమ్మద్ గోరీ చాలా రాజ్యాన్ని అయితే ఆక్రమించాడు. సో 1205 ఏడీలో ఇది జరిగింది. నెక్స్ట్ 1206 మార్చి 15. 1206 మార్చి 15. మార్చ్ 15th 1206 గోరీ ఏం చేస్తాడంటే సింధు నది ఒడ్డున బాగా ఆహ్లాదకరంగా ఉంది అని భావిస్తాడు. సింధు నది ప్రవహిస్తుంటుంది. సింధు నది బాగా ఆహ్లాదకరంగా ఉంది. ఆహ్లాదకరమైన ప్రదేశంలో మంచిగా ఎప్పుడు మనం యుద్ధాలు ఇవేనా, ఎప్పుడు అదే పని, బోరు కొట్టదా మనకి అని ప్రార్థనకి కొంత సమయం వెచ్చిద్దామని చెప్పి మంచిగా ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటాడనమాట పాపం మొహమ్మద్ గోరీ. సో ప్రార్థన చేస్తూ ఉంటాడు మొహమ్మద్ గోరీ. అయితే మరి ఇన్ని యుద్ధాలు చేసినట్టు ఖచ్చితంగా శత్రువుల బ్యాచ్ కూడా గట్టిగానే ఉంటుంది కదండి. ఒకటో రెండో చిన్న చిన్న వీధి గొడవల్లోనే ఉన్న వాళ్ళకి ఒక 10-15 మంది శత్రువులు ఉంటున్నారు. అట్లాంటిది ఇన్ని పెద్ద యుద్ధాలు చేసినట్టు శత్రువులు ఉండరా అంటే ఉంటారు. అందులో ప్రధానమైన శత్రువు ఒకరు ఎవరంటే కొక్కెరా జాతి వాళ్ళండి. కొక్కెరా అని కొన్ని గ్రంథాల్లో ఉంటుంది, కొక్కెర్లా అని కొన్ని గ్రంథాల్లో ఉంటుంది. రెండు ఒకటే. ఈ కొక్కెర్లా అనే వాళ్ళు ఒక గిరిజన తెగ అనమాట. ఈ మొహమ్మద్ గోరీ చాలా రాజ్యాలను తనలో కలుపుకునే భాగంగా ఈ కొక్కెర్లా అనే గిరిజన తెగ వాళ్ళని కూడా ధ్వంసం చేస్తాడు. ఆ జాతిలో కొంతమంది ఎవరైతే మిగిలి ఉంటారో ఆ తెగలో మిగిలిన వారు గోరీని ఎట్లాగన్నా వేసేయాలి అని పన్నాగం పండుతూ ఉంటారనమాట. పన్నుతూ ఉంటారు. సో ఎంత గొప్ప రాజు కన్నా, ఎంత గొప్ప ధీరుడు కన్నా ఏదో ఒక స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్ వచ్చినప్పుడు ఎంత గొప్పవాడన్నా సరే ఆ స్పాట్కి లోన్ అయిపోవాల్సిందే అనమాట. సో ఇక్కడ మనకి కొక్కెర్ల గిరిజన తెగవాళ్ళు స్పాట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎస్ మనకి ఇదే సరైన సమయం అని చూశారు, వీళ్ళు భావించారు. ఈ గోరీగాడు ప్రార్థనలో ఉన్నాడు, ఇదే మంచి టైము మనకి అటాక్ చేయడానికి అని కొక్కెర్ల జాతి వారు భావించి 1206 మార్చ్ 15న గోరీని సింధు నది ఒడ్డున చంపివేయడం జరిగింది కొక్కెర్ల జాతి వారు. ఎందుకంటే కొక్కెర్ల గిరిజన జాతిని పూర్వం మొహమ్మద్ గోరీ ధ్వంసం చేశాడు కాబట్టి. దాంతో మొహమ్మద్ గోరీ యొక్క జీవితం అట్లాగా ముగిసిందనమాట. అట్లాగా అయింది మొహమ్మద్ గోరీ జీవితం. చనిపోయాడు పాపం మొహమ్మద్ గోరీ. ఎప్పుడన్నా ఒక పెద్ద రాజు చనిపోతే రెండు జరుగుతాయి. ఒక పెద్ద రాజు చనిపోతే రెండు జరుగుతాయి. ఒకటి ఏంటంటే ఇతను బాగా నమ్ముకొని విశ్వసనీయంగా ఉన్న వాళ్ళు కుప్పకూలిపోతారు. కొంతమంది ఉంటారు ఈయన వెనకాలే ఉంటారు, కానీ ఎప్పుడు ఈయన పోతే మనం పవర్లోకి వద్దామా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ జై హో జై హో అనుకొని స్వతంత్రం ప్రకటించుకుంటారు.
ముఖ్యమంత్రి కూడా చూసుకున్నట్లయితే ఒక బలమైన ముఖ్యమంత్రి చనిపోయినప్పుడు ఈయనను నమ్ముకొని ఉన్న వాళ్ళు బలహీన పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకో బ్యాచ్ ఉంటారు, ఈడు ఎప్పుడు పోతాడు, పోడా అసలు ఈడు పోతేనే కదా మన జీవితాలకు ఏదో ఒకటి ఉంటాయి, ఎప్పుడు మనం మంత్రిలాగే ఉంటామా అని ఈడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఆ బ్యాచ్లు హైలైటింగ్ యాక్టివేట్ అయిపోతారు, ఈ టైంలో యాక్టివేట్ అయిపోతారు. ఇంకో బ్యాచ్ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉన్న బ్యాచ్ యాక్టివేట్ అయిపోతారు ఒక బలమైన ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత. సో ఇది రిపీట్స్ అనమాట, హిస్టరీ రిపీట్స్ అంటే ఇదే. సో మొహమ్మద్ గోరీ 1206లో చనిపోయినప్పుడు ఇమీడియట్గా ఎవరు యాక్టివేట్ అయిపోతారండి? మొహమ్మద్ గోరీ క్రింద ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు యాక్టివేట్ అయిపోతారు. బక్తియార్ ఖిల్జీ యాక్టివేట్ అయిపోతాడు, ఇల్తుత్మిష్ యాక్టివేట్ అయిపోతాడు, కుతుబుద్దీన్ ఐబక్ యాక్టివేట్ అయిపోతాడు. యాక్టివేట్ అయిపోవడంలో తప్పు లేదండి, ఎందుకంటే వాళ్ళు గోరీని చంపి యాక్టివేట్ అవ్వలేదు, గోరీ చనిపోయాడు కాబట్టి వాళ్ళైతే యాక్టివేట్ అయ్యారు. కానీ చరిత్రలో కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు కావాల్సుకునే ఈయన రాజుని చంపి వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకుంటారు, వాళ్ళ ప్రతినిధులే రాజుని చంపి స్వతంత్రం ప్రకటించుకుంటారు, అది తప్పు. కాకపోతే కేవలం మనకి ఒక రాజు సహజంగా వేరే కారణాల చేత చనిపోయినప్పుడు మరి వీరు యాక్టివేట్ అవ్వాలి, లేకపోతే వీళ్ళ రాజ్యం అనేది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ ఉన్నటువంటి అనుచరులు మనకి కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ, ఇల్తుత్మిష్ అనేవాళ్ళు స్వతంత్రం ప్రకటించుకుంటారు. ఈ ముగ్గురు కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ, ఇల్తుత్మిష్ ముగ్గురు స్వతంత్రం ప్రకటించుకుంటారు. అందుకనే మనకి ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని, ఢిల్లీ అండ్ సరౌండింగ్ ఏరియాస్, ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలిస్తున్న మొహమ్మద్ గోరీ యొక్క ప్రతినిధి కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రాన్ని ప్రకటించి తను ఒక రాజవంశంను ఏర్పాటు చేస్తాడు. ఆ రాజవంశమే ఢిల్లీని పరిపాలిస్తున్న సుల్తాన్స్ కాబట్టి వారినే మనము ఢిల్లీ సుల్తనేట్స్ అంటాము. ఈ ఢిల్లీ సుల్తనేట్ అనేది ఒక సామ్రాజ్యము, ఆ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీని పరిపాలించే సామ్రాజ్యానికి తొలి వంశమైనటువంటి బానిస వంశము అంటే స్లేవ్ డైనాసిటీని ఏర్పాటు చేస్తాడు కుతుబుద్దీన్ ఐబక్, స్లేవ్ డైనాసిటీ. సో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని పరిపాలించడం కోసం కుతుబుద్దీన్ ఐబక్ స్వతంత్రం ప్రకటించుకొని తాను బానిస వంశం స్లేవ్ డైనాసిటీని ప్రారంభిస్తాడు. మనం అందుకనే చరిత్రలో చదువుతాం బానిస వంశం స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్, సంవత్సరం 1206 అని. సో ఎందుకు 1206 అంటే మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టు, కానీ 1206 ఎందుకు మనం ఢిల్లీ సుల్తాన్స్ 1206లో ఏర్పడింది అని అంటాము అంటే, ఢిల్లీ సుల్తాన్ ఏర్పాటు స్వతంత్రంగా కుతుబుద్దీన్ ఐబక్ ప్రకటించుకుంది 1206 ADలో, ఎందుకంటే ఆ టైంలోనే మొహమ్మద్ గోరీ చనిపోయాడు కాబట్టి. అయితే మనం వీళ్ళని స్లేవ్ అని ఎందుకు అంటాము, వీళ్ళని బానిస వంశము అని ఎందుకు అంటాము అంటే, బేసికలీ మొహమ్మద్ గోరీ యొక్క బానిస అండి, స్లేవ్ అనమాట, కొనుక్కుంటాడు. ఇందాకే చూసాం కదా కుతుబుద్దీన్ ఐబక్. సో మొహమ్మద్ గోరీ యొక్క స్లేవ్ కాబట్టి కుతుబుద్దీన్ ఐబక్ ఎప్పుడైతే మొహమ్మద్ గోరీ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిపాలించుకోమని చెప్పినప్పుడు మొహమ్మద్ గోరీ యొక్క ప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశం పేరుతో ఇతను రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. 1206లో గోరీ చనిపోయాక స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. ఆ విధంగా వీరిని బానిస వంశం అని అందుకంటాం అనమాట, స్లేవ్ డైనాసిటీ అని. ఆ విధంగా స్లేవ్ డైనాసిటీ అని అంటాము. సో ఈ పాయింట్ క్లియర్ కదండి. నెక్స్ట్ ఈ కుతుబుద్దీన్ ఐబక్ కొంచెం పవర్ఫుల్. సో ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేస్తాడంటే, మరి ఆ జీలమ్, చీనాబ్ నదుల మధ్యలో ప్రాంతాన్ని మన ఇల్తుత్మిష్ పరిపాలిస్తుంటాడు కదా, ఇల్తుత్మిష్ని ఇతను కొనేస్తాడు అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ ఎక్కువ రేటుకు కొనేస్తాడు. కొనేసి అతని యొక్క బానిసగా, మరియు అతను అంటాడు కుతుబుద్దీన్ ఐబక్, నువ్వు నా యొక్క అనుచరుడుగా అంటే మరి నువ్వు అనుచరుడుగా వేరేలాగా అనుకోకయ్యా ఇల్తుత్మిష్, నువ్వు నా అల్లుడివి, నీకు నా కూతురునిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి కుతుబుద్దీన్ ఐబక్ తన కూతురునిచ్చి ఇల్తుత్మిష్కి వివాహం చేస్తాడు. సో కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు సన్ ఇన్ లాగా ఇల్తుత్మిష్ని
పెట్టుకుంటాడు. కాబట్టి మనకి ఢిల్లీ సుల్తాన్ రాజుల్లో కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఢిల్లీ సుల్తాన్కి రాజు ఇల్తుత్మిష్ అవుతాడనమాట. ఒక రాజు ఇల్తుత్మిష్ని కొంటాడు. అదే మనకి కుతుబుద్దీన్ ఐబక్ ఇల్తుత్మిష్ని కొంటాడు. కాబట్టి కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్తుత్మిష్ రాజు అవుతాడు ఢిల్లీ సుల్తాన్స్కి. దాని తర్వాత మనం ఢిల్లీ సుల్తాన్స్ టాపిక్ చదివినప్పుడు క్లియర్గా కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేశాడు, తర్వాత వచ్చినటువంటి ఇల్తుత్మిష్ ఏంటి, తర్వాత రాజ్యాలు ఎవరు, ఢిల్లీ సుల్తాన్లో డిఫరెంట్ వంశాలు ఎవరు, స్లేవ్ డైనాసిటీ పరిపాలిస్తారు, ఖిల్జీ డైనాసిటీ పరిపాలిస్తారు, తుగ్లక్ డైనాసిటీ పరిపాలిస్తారు, సైద్ డైనాసిటీ పరిపాలిస్తారు, లోడీ డైనాసిటీ పరిపాలిస్తారు. ఇందులో ఒక్కొక్క రాజుల గురించి చూసుకుంటాము, అందరు డైనాసిటీలో ఒక్కొక్కరి గురించి చూసుకుంటాము. సో అదంతా మనకి ఢిల్లీ సుల్తాన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. అది మనము స్పష్టంగా అయితే తర్వాత చూస్తాము. కాకపోతే అది మనకి దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అండి. ఇది మనము డైరెక్ట్గా ఏన్షియంట్ హిస్టరీ అయిపోయింది, నెక్స్ట్ మెడివల్ హిస్టరీ అంటే ఢిల్లీ సుల్తాన్స్తో ప్రారంభం అవుతుంది. ఢిల్లీ సుల్తాన్స్ మొదటి వంశం బానిస వంశం స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ ABCDEF పాయింట్స్. నెక్స్ట్ వచ్చిన రాజు ఇల్తుత్మిష్ 1 2 3 4 5 పాయింట్స్. తర్వాత వచ్చిన రాజు సో అండ్ సో అట్లా చెప్పుకొని వెళ్ళిపోయామనుకోండి, 2 రోజులకి అయిపోద్ది ఢిల్లీ సుల్తాన్స్ అయితే. కాకపోతే మనకి కాన్సెప్చువల్గా అర్థం అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ అవసరం అండి. అసలు ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు, ఈయన సడన్గా ఎక్కడి నుంచి వచ్చేసాడు, రాజ్యాన్ని ఎట్లా ఏర్పాటు చేసాడు, అంత పెద్ద సామ్రాజ్యమైనటువంటి ఢిల్లీ సుల్తాన్స్ ఎట్లా వచ్చింది అని తెలియాలన్నమాట ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అందుకు ఇది మనకి చెప్పడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్స్కి ముస్లిం ఖలీఫాస్కి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు మనీషా గారు. సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఇస్లాంలో పరిపాలనకు సంబంధించి ఆర్ ఇన్ జనరల్గా కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి, కొన్ని న్యాయ సూత్రాలు అంటే వాటిని షరియత్ లాస్ అంటాము. ఇస్లాం న్యాయ సూత్రాల్లో షరియత్ లాస్లో కొన్ని రూల్స్ ఉంటాయి పరిపాలనకు సంబంధించి. ఏంటి అంటే మనకి ఎవరన్నా ఒక ఇస్లాం రాజ్యంలో ఒక రాజు ఖచ్చితంగా ఖలీఫా యొక్క ఆజ్ఞతోనే పరిపాలించాలి అని ఉంటుంది. సో ఖలీఫా యొక్క ఆజ్ఞ అంటే అతను ఒక అనుమతి పత్రం ఇస్తాడండి, అంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటాం. అనుమతి పత్రం అతని దగ్గర స్వీకరించాలన్నమాట, అనుమతి పత్రం తెచ్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నాడు, కుతుబుద్దీన్ ఐబక్ వెళ్ళి అడగాలి ఖలీఫాని, ఖలీఫా యాక్చువల్లీ నేను పలానా వ్యక్తిని పలానా రాజ్యంలో ఇట్లాగా అయింది, నేను ఒక రాజ్యం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అని ఖలీఫాని కోరినప్పుడు ఖలీఫా ఒప్పుకుంటే ఆ అనుమతి పత్రాన్ని పొంది అక్కడ జనాల్ని చూపిస్తే జనాలు కూడా అంగీకరిస్తారు. సో జనాల దగ్గర నుంచి అంగీకరణ ఆదరణ రావడం కోసం కూడా ఒక రాజు ఖలీఫా నుంచి అనుమతి పత్రాన్ని పొంది మాత్రమే పరిపాలించాలి. మనకి మ్యారేజెస్ ఉండవా బానిసలకి అని అడుగుతున్నారు వేముల మల్లికార్జున్ గారు. ఇన్ జనరల్గా ఏంటంటే అండి, బానిసలకి ఇన్ జనరల్గా అంటే డిపెండ్స్ అండి. మనకి రాజులు కూడా ముఖ్యంగా కింగ్స్ కూడా చూసుకున్నట్లయితే ఎంతోమంది బానిసల్ని అంటే కొనుగోలు చేస్తారు, కానీ బాగా ఎక్కడో బలమైన రాజు కనెక్ట్ అవుతారండి. కింగ్ మహా అయితే 1 2 3 బానిసలతో కనెక్ట్ అవుతారు బాగా. సో వారు ఆల్మోస్ట్ వాళ్ళ జీవితం అంతా రాజుకే అంకితం చేస్తారు. మీరు రీసెంట్గా రిలీజ్ అయిన పద్మావత్ మూవీ చూసినట్లయితే అక్కడ అలావుద్దీన్ ఖిల్జీ విక్రయం చేస్తాడు. అతను బానిస అయినటువంటి మాలిక్ కఫూర్ని కొనుగోలు చేస్తాడు. మాలిక్ కఫూర్ మొత్తం చూసుకున్నట్లయితే ఏముంటుంది, అతనికి మొత్తం అలావుద్దీన్ ఖిల్జీని సేవ చేసుకోవడానికే సరిపోతుంది ఆయన జీవితం మొత్తం. కాబట్టి బాగా ఎవరైతే రాజు కనెక్ట్ అవుతారో బానిసలు, వాళ్ళకి వివాహం ఉండదు. కాకపోతే చాలామంది కొన్న బానిసల్లో ఇన్ జనరల్గా రాజుకు డైరెక్ట్గా సంబంధం ఉండదు. వాళ్ళు ప్రధాన అంటే నార్మల్ వాళ్ళ జనరల్ లైఫ్ వాళ్ళ జనరల్గా ఉంటుంటుందండి. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని సమ్మన్ సార్ గోపి గారు అడుగుతున్నారు. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ఖలీఫా తీసుకొని కింగ్ మనకు అలావుద్దీన్ ఖిల్జీ అండి. ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలించిన రాజవంశంలో మనకి రెండో రాజవంశం వాళ్ళు ఖిల్జీ వంశం, అందులో రాజు అలావుద్దీన్ ఖిల్జీ. పద్మావత్ సినిమాలో మన రణ్వీర్ సింగ్. ఓకే, సో మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అయితే మనం చూసామండి. ఇప్పుడు మనము ఇవే టాపిక్స్ పైన అంటే సింధ్ అరబ్బుల చేత సింధ్ ఆక్రమణ, మొహమ్మద్ గజ్నీ, మొహమ్మద్ గోరీ, బక్తియార్ ఖిల్జీ,
కుతుబుద్దీన్ ఐబక్. ఇట్లాంటికి సంబంధించి ఎగ్జామ్స్లో ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయండి. మనం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనకి ఇంకొన్ని పాయింట్స్, మనం కాన్సెప్ట్ అయితే చూసాము, కానీ ఎగ్జామ్లో ప్రశ్నలు కొన్ని ఫ్యాక్ట్స్ లాంటివి అడుగుతుంటాడు కాబట్టి వాటికి సంబంధించి ఇదే పాయింట్ అంటే ఇదే టాపిక్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మనము చూద్దామండి. ఖలీఫా అంటే ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇస్లాం మతంలో ప్రొఫెట్ మహమ్మద్ అనే ఆయన దేవుడు అండి, గాడ్. ఈయన నిర్మాత అంటే క్రియేటర్, ఈయనే క్రియేటర్ అనమాట. సో నిర్మాత కానీ క్రియేటర్ అని గుర్తుపెట్టుకోండి, ఈయనే మొత్తం క్రియేటర్. సో ఇస్లాం మతం పరంగా కేవలం ప్రొఫెట్ మహమ్మద్ మాత్రమే క్రియేటర్ అనమాట. సో ఏందన్నా అతనే తయారు చేసింది మొత్తం అని. అందుచేత మనకి ఏంటి అంటే మొత్తం పాలన కానీ ఏదన్నా ప్రొఫెట్ మహమ్మద్ యొక్క పేరులోనే జరగాలి. అల్లా అంటాం, అల్లా పేరు మీదే జరగాలి. అల్లా యొక్క ప్రతినిధిగా మరి భూమిపైన ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పి అల్లా యొక్క ప్రతినిధిగా భూమిపైన ఆ మతానికి సంబంధించిన మత పెద్దనే మనము ఖలీఫా అని అంటాము. ఖలీఫా అని అంటాం. సో ఖలీఫా అంటే అర్థము ఇస్లాం మతానికి సంబంధించి అల్లా యొక్క ప్రతినిధిగా భూమిపైన ఉండే అతన్నే మనం ఖలీఫా అంటాము. అతను ఆ మతానికి పెద్దలాగా అప్పుడు భావించేవారు. సో ఇస్లాం మతానికి సంబంధించిన ఏ రాజ్యం ఏర్పాటు చేసినా రాజులు వెళ్ళి అనుమతి పత్రం పొందేవారు ఖలీఫా దగ్గర. ఆ విధంగా పరిపాలన అనేది జరిగేది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ చూద్దామండి. ఏవైతే మనము ఈ టాపిక్స్లో చూసామో ఇప్పుడు మనము కొన్ని పాయింట్స్ చూద్దాం. అంటే ఈ టాపిక్స్కి ప్రధానంగా ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్స్ పైన ఎగ్జామ్స్లో ఇటువంటి ఎడిషనల్ పాయింట్స్ కూడా ఆస్కారం ఉంటుంది. మొహమ్మద్ గజ్నీ యొక్క యాక్చువల్ నేమ్ ఏంటి అంటాడు. మొహమ్మద్ గజ్నీ యొక్క యాక్చువల్ నేమ్ ఏంటి అంటాడు. అసలు పేరు ఏమిటి అంటాడు. అప్పుడు మనం ఆన్సర్ అబూ కాసిం అని చెప్పాలి. అబూ కాసిం. నెక్స్ట్ ఏ వంశం మొహమ్మద్ గజ్నీ అంటే యామిని వంశం. ఆ పాయింట్ అయితే మనం చూసాము. ఇతను 17 సార్లు ముఖ్యంగా వింటర్ సీజన్స్లో దండయాత్ర చూశాడు అనేది కూడా చూసాము. సో చాలా రాజ్యాలు అయితే ఇతను ఆక్రమించాడు అనే పాయింట్ కూడా చూసాము. కితాబుల్ హింద్ అనే గ్రంథం మనకి రచించింది ఎవరు అంటే అల్బెర్నీ అనుకున్నాము. అల్బెర్నీకి సంబంధించి ఒక పాయింట్ నేర్చుకోండి. మొహమ్మద్ గజ్నీతో పాటు అల్బెర్నీ భారతదేశానికి విచ్చేయడం జరిగింది. అల్బెర్నీ అనే అతను భారతదేశంలో కాశీ, వారణాసిలో దగ్గర ఒక 10 సంవత్సరాలు ఉన్నాడండి. సో 10 సంవత్సరాలు వారణాసిలో గడిపాడు అల్బెర్నీ. అందులో భాగంగా మనకి అల్బెర్నీకి సంస్కృత భాష పైన బాగా మక్కువ కలిగిందనమాట. సో ఆ యొక్క ఇష్టంతో సంస్కృత భాష అతను నేర్చుకొని అతను సంస్కృత భాష పైన కొన్ని గ్రంథాలు కూడా చిన్న రాయడం జరిగింది. సో సంస్కృత భాష అల్బెర్నీ బాగా నేర్చుకున్నాడు. ఎగ్జామ్స్లో ఎప్పుడన్నా క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో సరికాని అంశం ఏది, సరైన అంశం ఏది అట్లాగా అడుగుతుంటాడు. మేబీ ఈ పాయింట్ ఇచ్చాడు అనుకోండి. అల్బెర్నీకి సాంస్క్రిట్ అంటే ఎంతో ఇష్టంతో అతను వారణాసిలో దాదాపుగా 10 సంవత్సరాలు అతను ఉన్నాడు. సాంస్క్రిట్ పైన మక్కు అంటే అతనికి ఉన్న ఇష్టంతో సాంస్క్రిట్ని నేర్చుకున్నాడు అని ఇస్తే రైట్ ఆర్ రాంగ్గా అన్నప్పుడు ఎగ్జామినేషన్లోకి వెళ్ళి పాయింట్ తెలియకపోతే అల్బెర్నీ ఏంటి, సాంస్క్రిట్ ఏంటి, రైట్ అయ్యి ఉండకపోవచ్చు అని చెప్పి మనం ఇది రాంగ్గా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ అట్లా లేదండి, ఆ పాయింట్ ఉంటుంది. సో ఈయన దాదాపు ఒక 10 years గడిపి సాంస్క్రిట్ని నేర్చుకుంటాడు అల్బెర్నీ. సో ఈ పాయింట్ కూడా నేర్చుకోండి. ఇంకా ఇన్ జనరల్గా కావాలంటే అల్బెర్నీ కితాబుల్ హింద్ ఏదైతే ఉందో మనకి ఎర్లీ మెడివల్ కితాబుల్ హింద్ ఎర్లీ మెడివల్ ఇండియాకి సంబంధించి మోస్ట్ ఆథెంటిక్ టెక్స్ట్ అండి. అంటే చరిత్రకారులు ఎక్కువగా విశ్వసించే గ్రంథం ఇదే అన్నమాట. మన భారతదేశంలో తొలి మధ్యయుగ చరిత్రని నిర్మించడానికి బాగా చరిత్రకారులు విశ్వసించే గ్రంథం ఏది అంటే కితాబుల్ హింద్. ఎందుకు అంటే అప్పటి వరకు మన భారతదేశంలో కూడా మన కవులైతే రాశారు.
గ్రంథాలు, అవి ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాయి. కానీ చరిత్రకారులు వాటిని బేసిస్ ఎందుకు తీసుకోరు అంటే మనకు తెలిసిందే, ఒక కవి ఉంటాడు, ఆ కవి ఒక రాజు కింద ఉంటాడు, రాజు యొక్క ఆదరణలతో ఉంటాడు ఆ కవి ఒక గ్రంథం రాశాడు అనుకోండి, ఏమని రాస్తాడు, మా రాజు ధీరుడు, వీరుడు, శూరుడు, గొప్పవాడు, తోపు, తురుము, అదే ఒక 3 పేజీలు అయిపోద్ది అనమాట, చెప్తూనే ఉంటాడు. తర్వాత మా రాజు చిన్నప్పటి నుంచే పరాక్రమశాలి, ఇది అది, మళ్ళీ ఇంకో 3 పేజీలు అయిపోద్ది. వాస్తవాలు ఒక సమాజం గురించి కానీ, అక్కడ మత పరిస్థితుల గురించి కానీ, అసలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ పన్నుల వ్యవస్థల గురించి కానీ ఉండదు ప్రస్తావన. ఎంతసేపు చూసినా మళ్ళీ ఇదే ఉంటుంది. మళ్ళీ ఏమైనా ఒక సైన్యం గురించి ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఒకవేళ ఎవరో ఒక కవి ఉన్నాడు సైన్యం గురించి ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి, ఆ బుక్లో ఎట్లా రాస్తాడంటే, మా రాజు వద్ద 5 కోట్ల గజబలం ఉండేది, 30 కోట్ల కాల్బలం ఉండేది, 50 కోట్ల అశ్వబలం ఉండేది, గుర్రాలు 50 కోట్ల గుర్రాలంట, 5 లక్షల ఏనుగులంట. 5 లక్షల ఏనుగులు భారతదేశంలో పెట్టినట్లయితే భారతదేశం మొత్తం నిండిపోద్ది. ఇంకా జనాలు ఎక్కడి నుంచి ఉంటారు, జనాలు ఎక్కడ ఉంటారు? సో ఆ విధంగా రాస్తారనమాట. అందువలన మనం ఏంటి అంటే, చరిత్రకారులు ఎక్కువ కితాబుల్ హింద్ అనే గ్రంథం రిఫరెన్స్గా తీసుకుంటారు. కితాబుల్ హింద్లో ఇతను చెప్పిన కొన్ని పాయింట్స్ ఉంటే, జస్ట్ మీకు అది ఐడియా కోసం చెప్తున్నానండి. అతను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇతను ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ క్లాస్ పైన కొంచెం కాంట్రవర్షియల్గా రాశాడు. అంటే వాళ్ళు చాలా సెల్ఫ్ సెంటర్డ్ అని, చాలా మోసపూరితంగా ఉంటారు అని, చాలా యారోగెంట్గా ఉంటారు అని, చాలా బయట ఉన్న అంటే ప్రజల యొక్క సమస్యలు వాళ్ళకి పట్టవు అని, ఆ రకంగా రాస్తాడు ఒక పాయింట్. నెక్స్ట్ ఇతను అంటే ఈ పాయింట్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ కనుక మీరు కొంచెం అనలిటికల్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ అట్లాంటి ఎగ్జామ్స్ మీరు ఒకవేళ రాసినట్లయితే, క్రింది ఇచ్చిన దాంట్లో సరైన స్టేట్మెంట్ ఇది, సరికాని అంశం ఏది అడుగుతాడండి, అక్కడ ఉపయోగపడతాయి ఈ పాయింట్స్. పెర్షియన్ అండి, చిన్ను పెద్దపల్లి గారు, పెర్షియన్, కితాబుల్ హింద్ ఇన్ పెర్షియన్. అల్బెర్నీ, ఓకే, ఇతను చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఈ తుర్కిష్లు ఎవరైతే ఉన్నారో, గజనీ ప్రధానంగా ఈ తుర్కిష్ల చేత భారతదేశం అయితే ఆ దండయాత్రలో ఓడిపోయింది. దాదాపుగా 17 దండయాత్రలు 17 ఓడిపోయారు భారత రాజులు. మెయిన్గా ఏంటి అంటే, అతను చెప్పింది ఎందుకు భారతదేశంలో ఉన్న రాజులు ప్రధానంగా ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే, ప్రధానమైన కారణం వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్ అంటాడు. క్యాస్ట్ సిస్టమ్ వల్లే ప్రధానంగా భారతీయులు యుద్ధాల్లో అన్నీ ఓడిపోయారు. ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన ఒక క్యాస్ట్కి సంబంధించిన రాజ్యం ఉంటే పక్క రాజ్యంలో ఇంకో క్యాస్ట్ వాళ్ళు ఉండేవారు, వాళ్ళకి వీళ్ళకి పడేది కాదు, లేకపోతే వాళ్ళకి నాకు అనవసరం అన్నట్టు ఉండేవారు, దానితో వాళ్ళ మధ్యన ఐక్యత ఉండేది కాదు. సో ప్రధానంగా భారతీయులు ఓడిపోవడానికి కారణం కాస్ట్ సిస్టమ్ అన్నట్టు అంటాడు. నెక్స్ట్, యుద్ధం పరంగా మనం చూసుకున్నప్పుడు భారతీయులకి అంటే అప్పుడులో ఉన్న భారతీయులకండి, అంటే మళ్ళీ ఇప్పుడు ఇండియన్స్ని తిట్టాడు అల్బెర్నీ అంటే మీరు మళ్ళీ ఎమోషనల్ తీసుకోకండి, ఎందుకంటే ఆయన ఉన్న వాస్తవం అప్పుడు చెప్పాడు, దానికి మళ్ళీ ఎమోషనల్గా ఇండియన్ అంటాడు ఆ కితాబుల్ హిందూ గ్రంథంలో, ఆ బుక్ని తగలబెట్టండి, అల్బెర్నీ పగలగొట్టండి, ఆ రకంగా ఎమోషనల్ తీసుకోకూడదు. మనకు దేశం పైన ప్రేమ ఉందంటే ఏం చెప్పాడు అల్బెర్నీ, అది నిజమేనా కాదా, ఆ వ్యవస్థలు అంటే ఆ యొక్క ఇప్పటికీ మనం వాటిని ఏదన్నా మన భారతదేశంలో ఉన్నాయా అంటే ఇప్పటికీ అవి అడ్డుగోడల్లా ఉన్నాయా, ఏ విధంగా వాటిని సంస్కరణ చేద్దాం, అట్లా ఆలోచించాలన్నమాట. అంతేగాని ఎమోషనల్గా తీసుకొని అతని పైన తిడితే ఏమొస్తుందండి, ఏం రాదు. కాబట్టి ఇప్పుడు మనము అతను ఇంకోటి చెప్పిన పాయింట్ ఏంటంటే, అప్పట్లో ఉన్న భారతదేశం పరిపాలిస్తున్న రాజులకి ఒక చరిత్ర పరంగా కానీ హిస్టరీ పరంగా కానీ ఒక వార్ టెక్నిక్స్ గురించి కానీ, యుద్ధంలో వాడే టెక్నిక్స్ గురించి కానీ, లేకపోతే ఏదన్నా నూతనంగా ఆవిష్కరణల గురించి కానీ, ఇన్నోవేషన్స్ ఆవిష్కరణల గురించి కానీ ఏ మాత్రము అక్కడ భారతీయులకి నైపుణ్యం లేదు. నో సెన్స్ ఆఫ్ హిస్టరీ, వార్ఫేర్ అండ్ ఇన్నోవేటివ్నెస్ అని చెప్తాడు కితాబుల్ హింద్లో. సో మనకి ఈ పాయింట్స్ కితాబుల్ హింద్ పరంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు కితాబుల్ హింద్ రాశాడు బుక్ ఆన్ ఇండియా అంటే ఇండియాని లేపేశాడు అల్బెర్నీ అని ఒక పెర్సెప్షన్లో ఉండి ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్లో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి సరైన అంశాలు ఏంటి అని అడిగినప్పుడు క్వశ్చన్స్
ఇట్లా తిట్టడు మన అల్బెర్నీ అయితే మనల్ని ఇట్లా తిట్టడు, లేదు లేదు మంచోడు అల్బెర్నీ అని చెప్పి ఇవన్నీ నన్ ఆఫ్ ద అబోవ్ అంటారు ఏది సరైంది అంటే, లేకపోతే ఏది సరికానిది అంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ అని పెడితే మనకి ప్రాబ్లం అవుతుంది ఎగ్జామ్లో. కాబట్టి పాయింట్స్ తెలుసుకుంటే మనకు బెటర్ అనమాట. నెక్స్ట్, ఇదే అల్బెర్నీ అనే వ్యక్తి మినరల్స్ గురించి ఒక గ్రంథం రాస్తాడండి. ఆ గ్రంథం పేరు జవహిర్ ఉల్ జవహిర్. సో అల్బెర్నీ మినరల్స్ పైన కూడా, మినరాలజీ పైన కూడా ఒక గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథం పేరు జవహిర్ ఉల్ జవహిర్. నెక్స్ట్, అల్బెర్నీ ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం గురించి కూడా ఒక గ్రంథం రాస్తాడు. ఆస్ట్రానమీ గురించి కూడా రాస్తాడు ఒక గ్రంథం. ఆస్ట్రానమీ గురించి అల్బెర్నీ రచించిన గ్రంథం ఏంటి అంటే క్వానున్ ఏ మసూది. క్వానున్ ఏ మసూది. సో ఈ రెండు గ్రంథాలు కూడా గుర్తుపెట్టుకోండి, అలావుద్దీన్ మనకి అల్బెర్నీకి సంబంధించి. నెక్స్ట్, మొహమ్మద్ గజ్నీ దగ్గర ఇంకొక ఆస్థాన కవి ఫిరదౌసి ఉండేవాడు అని మనం చూసాం కదండి. ఈ ఫిరదౌసి మనకి షానామా అనే గ్రంథం రచిస్తాడు. షానామా. ఈ షానామా ఏంటి అంటే గజ్నీ యొక్క బయోగ్రఫీ, అతని యొక్క జీవిత చరిత్ర, బయోగ్రఫీ ఆఫ్ గజ్నీ. షానామా రచించింది ఎవరు? ఫిరదౌసి. ఈ షానామా గ్రంథాన్నే మనము గ్రీక్లో చాలా ప్రసిద్ధమైన గ్రంథం ఒడిస్సీ ఉంటుందండి. ఒడిస్సీ ఉంటుంది. సో షానామా అనే గ్రంథంని గ్రీక్లో చాలా ప్రసిద్ధిగాంచిన ఒడిస్సీ గ్రంథంతో పోలుస్తారు. అంటే షానామా ఏ భాషలో ఉంది? పెర్షియన్ భాషలో ఉంది. సో పెర్షియన్ భాషలో ఉన్న షానామా పెర్షియన్ భాషలో ఒడిస్సీ వంటిది అని చెప్తారనమాట. సో ఒడిస్సీ ఆఫ్ పెర్షియన్ లిటరేచర్గా చెప్తారు షానామాని. అంటే పెర్షియా యొక్క సాహిత్యంలో ఒడిస్సీ వంటిది షానామా అనే గ్రంథము అని చెప్తారు. సో ఎగ్జామినేషన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాస్ రిఫర్డ్ టు యాజ్ ఒడిస్సీ ఆఫ్ పెర్షియన్ లిటరేచర్ అంటే షానామా. షానామా రిటన్ బై అంటే ఫిరదౌసి. ఫిరదౌసి కోర్ట్ పోయిట్ ఆఫ్ గజ్నీ. షానామా డీల్స్ విత్ బయోగ్రఫీ ఆఫ్ గజ్నీ. షానామా ఇస్ కంపేర్డ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఇన్ గ్రీక్. అంటే గ్రీక్ లిటరేచర్ బుక్తో కంపేర్ చేస్తాం అంటే ఒడిస్సీ. సో ఇక్కడ కమెంట్స్లో ఎవరైనా పెట్టండి ఒడిస్సీ ఎవరు రచించారు? ఒడిస్సీని రచించింది ఎవరు? ఎవరన్నా కమెంట్లో ఆన్సర్ చేయండి. యా, నాగరాజు గారు చెప్పారు హోమర్ ఒడిస్సీ అని. గుడ్. మనకి హోమర్ అనే అతను ఒడిస్సీని రచిస్తాడు. అందుకని చెప్పి ఈ యొక్క ఫిరదౌసిని మనము పెర్షియన్ భాషలో హోమర్గా కూడా ఇతన్ని వ్యవహరిస్తుంటారు. ఆ పాయింట్ మనం చూసాం లాస్ట్ క్లాస్లో. ఫిరదౌసిని పెర్షియా భాషలో, పెర్షియా సాహిత్యంలో హోమర్ వంటి వాడు అనేది కూడా మనం ఉంటుంది. హోమర్. ఎస్. నెక్స్ట్, గజ్నీ కూడా అల్బెర్నీకి ఏ విధంగా అయితే సంస్కృత భాష పైన బాగా మక్కువ కలిగిందో గజ్నీకి కూడా సంస్కృత భాష నచ్చిందండి. గజ్నీకి కూడా సంస్కృత భాష నచ్చి యాక్చువల్గా ఇతను కొన్ని వెండి నాణ్యాలని అంటే సిల్వర్ కాయిన్స్ని సాంస్క్రిట్ భాషలో ఉన్న పదాలతో కూడిన కొన్ని వెండి నాణ్యాలను కూడా గజ్నీ జారీ చేశాడు. సో ఎప్పుడైనా ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్లో గుర్తుపెట్టుకోండి. గజ్నీ కూడా సంస్కృత భాష పైన బాగా ఆసక్తి కలిగి సంస్కృత పదాలతో కూడిన వెండి నాణ్యాలను జారీ చేశాడు. సో ఓకే కండి పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాలి అనుకుంటే మొహమ్మద్ గోరీ గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ మనం ఏమనుకున్నాము? మొహమ్మద్ గోరీకి సంబంధించి ఇతని యాక్చువల్ పేరు ఏమనుకున్నాము? ఇతని యాక్చువల్ పేరు ముయిజుద్దీన్ అనుకున్నాం. ఈ పాయింట్ చూడండి, ముయిజుద్దీన్. మొహమ్మద్ గోరీ యొక్క యాక్చువల్ పేరు
మొయిజుద్దీన్. ఇంకా మనం ఏమనుకోవచ్చు, మొహమ్మద్ ఘోరీ గురించి చూసినప్పుడు ఓకే, మొహమ్మద్ ఘోరీకి ఒక బిరుదు ఉంటుందండి, టైటిల్. ఆ టైటిల్ గుర్తుపెట్టుకోండి, బూర్ షికన్ అనే టైటిల్ ఉంటుంది. మొహమ్మద్ ఘోరీకి బూర్ షికన్ అనే ఒక టైటిల్ ఉంటుంది. బూర్ షికన్. బూర్ షికన్ అంటే అర్థం ఏంటంటే విగ్రహాలను ధ్వంసం చేసేవాడు అని, ఐడల్ బ్రేకర్. ఇస్లాం మతంలో ఐడల్స్కి స్థానం లేదండి, ఎందుకంటే అక్కడ అల్లా ఒక్కలే క్రియేటర్ కాబట్టి. మనం ఐడల్స్ని క్రియేట్ చేస్తున్నాము అంటే మనం క్రియేట్ చేసినట్లు అవుతుంది కాబట్టి వేరే ఒక వ్యక్తి. సో అక్కడ విగ్రహాలకి స్థానం లేదు ఇస్లాం మతంలో. అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడన్నా దండయాత్రలో భాగంగా విగ్రహాలను ధ్వంసం చేస్తూ వెళ్ళారు. ముఖ్యంగా ఘోరీ తను చేసిన దండయాత్రల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తూ వెళ్ళేవాడు అనమాట. అందుకనే మనకి మొహమ్మద్ ఘోరీకి బూర్ షికన్ అనే బిరుదు ఉంటుంది. నెక్స్ట్, బూర్ షికన్ అంటే అర్థము ఐడల్ బ్రేకర్ అండి, విగ్రహాలు ధ్వంసం చేశాడు కాబట్టి. నెక్స్ట్, చాచనామా అంటే ఏంటి సార్ రవికుమార్ గారు? చాచనామా మనకి అరౌండ్ 7th to 8th century ఏడీలో, 7th to 8th century ఏడీలో సింధ్ ప్రాంతం, ఆ ప్రాంతం గురించి తెలిపే ఒక చరిత్రకు సంబంధించిన ఆధారమైన గ్రంథం అండి. చాచనామా అనేది పెర్షియన్ భాషకు సంబంధించిన ఒక గ్రంథము. ఇది 7th to 8th century, అంటే మనకి 712లో అరబ్బులు వచ్చి ఆక్రమణ చేశారు. అట్లాంటి చరిత్ర అంతా మనకి చాచనామా అనే గ్రంథం ద్వారా ప్రధానంగా తెలుస్తుంటుంది అనమాట. ముఖ్యంగా అది పెర్షియన్ భాషలో ఉంటుంది. సో అరబ్బుల చేత సింధ్ ఆక్రమణ అనే పాయింట్ మనకి ఈ గ్రంథం ద్వారా ప్రధానంగా తెలుస్తుంది. మొన్న బిట్స్లో చూశాను అంటున్నారు. మొన్న బిట్స్లో అంటే బిట్ బ్యాంక్లోనండి, బిట్ బ్యాంక్లోనే మరి ఎక్కడ చూసారు మేబీ. సో చాచనామా బిట్ బ్యాంక్లో కూడా కవర్ అయినట్టుంది. చాచనామా ఐ థింక్ బిట్ బ్యాంక్లో కూడా వచ్చినట్టుంది చాచనామా. సో ఇదండి పాయింట్. సో మనకి ఇదండి నువ్వు చూసుకోవాల్సిన పాయింట్స్. ఒకసారి మనం ఈ రోజైతే ఏవైతే చదివేమో అది ఒకసారి మనం బ్రీఫింగ్ ఇచ్చుకుందాం. దాంతో మనకి 2 days క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం ఒకసారి బ్రీఫింగ్ అయితే ఇచ్చుకుందామండి ఈరోజు మనకి జరిగిన క్లాస్ని. ఓకే, మనము 1205 ADలో గురిద్ రాజ్యం ఈ విధంగా మొత్తం విస్తరించి ఉండేది అనేది చూసుకున్నాం పాయింట్. సో ప్రధానంగా ఈరోజు చూసే క్లాస్ ఏంటి అంటే ఈ 1205 కల్లా ఈ రాజ్యం అంతా మొహమ్మద్ ఘోరీ ఏ విధంగా తన రాజ్యంలో కలిపాడు, ఏ విధంగా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, ముఖ్యంగా భారతదేశంకి సంబంధించి అనేది మనం చూడాలి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ యాక్చువల్గా అయితే గజ్నీ పాలించేవాడు. గజ్నీ తర్వాత ఆ గజ్నీ రాజవంశానికి సంబంధించి కొంతమంది రాజులు అయితే పరిపాలించేవారు. అలా జరుగుతుండగా 1155 సంవత్సరంలో ఇరాన్ నుంచి అలావుద్దీన్ హుస్సేన్ అనే వ్యక్తి వచ్చి గజ్నీ రాజ్యం పైన దండయాత్ర చేసి గజ్నీ రాజ్యాన్ని ఆక్రమించుకొని ఆ గజ్నీ రాజ్యాన్ని తగలబెడతాడు. దాదాపుగా 7 రోజులు పగలు రాత్రి నిరంతరం తగలబెడతాడు. ఈ అలావుద్దీన్ హుస్సేన్ ఎక్కడికి వెళ్ళినా జనరల్గా దండయాత్ర చేసి ఆ విధంగా తగలబెడతాడు కాబట్టి అతనికి బిరుదు జహాన్ సూజ్ అని ఉంది. అంటే అర్థము ప్రపంచాన్ని తగలబెట్టే అతను అని. సో అప్పుడు మనకి గజ్నీ రాజ్యం స్థానంలో అలావుద్దీన్ హుస్సేన్ అనే అతను గురీద్ రాజ్యం ఏర్పాటు చేస్తాడు. సో గురీద్ రాజ్యం యొక్క స్థాపకుడు మూలపురుషుడు ఎవరు అనగా అలావుద్దీన్ హుస్సేన్ అని మనం చెప్పాలి. సో గురీద్ రాజ్యం ఏర్పాటు చేసి తన ప్రతినిధి అయినటువంటి మొయిజుద్దీన్ని అక్కడ నియమిస్తాడు. మొయిజుద్దీన్ ఇప్పుడు ఏంటి, ఆ గుర్ లేకపోతే గురిడ్ అనే రాజ్యం యొక్క అధిపతి, మొహమ్మద్ ఆఫ్ గుర్. ఇతన్నే మెల్లగా కాలంలో అతని పేరే మొహమ్మద్ ఘోరీగా పిలవడం మొదలయ్యింది. సో ఇప్పుడు మొహమ్మద్ ఘోరీ అనే అతను 1173 నుంచి 1206 వరకు మనకి పరిపాలిస్తాడు. గజ్నీ అయితే ప్రధానంగా సంపద కోసం అయితే దండయాత్రలు చేస్తాడు, కానీ ఘోరీ చూసుకున్నట్లయితే పేరు ప్రతిష్టల కోసం, మత వ్యాప్తి కోసం, సంపద కోసం ఇతను దండయాత్రలు చేస్తాడు. ఘోరీకి సహాయంగా 3 అనుచరులను అయితే అతను బానిసలుగా తీసుకుంటాడు, కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, బఖ్తియార్ ఖిల్జీ. మొహమ్మద్ ఘోరీ యొక్క దండయాత్రలు చూసుకున్నట్లయితే మొట్టమొదటి దండయాత్ర 1175 ముల్తాన్ ప్రాంతంలో చేస్తాడు. రెండో దండయాత్ర 1176 పంజాబ్ ప్రాంతం పైన చేస్తాడు.
మూడవ దండయాత్ర ఇంపార్టెంట్ 1178 ఏడీలో సోలాన్కి రాజ్యం పైన చేస్తాడు. సోలాన్కి పైన 2 సార్లు దండయాత్ర చేస్తాడు. మొదటిసారి దండయాత్ర మనకి మౌంట్ అబూ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ కయదారా అంటాము. ఆ యుద్ధంలో మనకి భీమా 2 మరియు మూలరాజు 2 ఇద్దరూ కలిసి ఇక్కడ పోరాడతారు. గోరీని అయితే ఓడిస్తారు మొదటగా. మళ్ళీ అదే సంవత్సరంలో సోలన్కి పైన యుద్ధం చేస్తాడు గోరీ, అప్పుడు వారిని ఓడిస్తాడు. 1180 సంవత్సరంలో పెషావర్ ప్రాంతం పైన దండయాత్ర చేస్తాడు మొహమ్మద్ గోరీ. 1186లో పంజాబ్ ప్రాంతంలో ఒక చిన్న రాజ్యాన్ని గజ్నీ వంశానికి చెందిన ఖుస్రూ మాలిక్ అనే రాజు పరిపాలిస్తుంటాడు. అతన్ని కూడా అంతం చేస్తాడు. దాంతో గజ్నీ యొక్క వంశం పూర్తిగా అంతరించిపోతుంది. సో ఖుస్రూ మాలిక్ని మనము గజ్నీ వంశం యొక్క చివరి పాలకుడు, చివరి రాజుగా పరిగణిస్తాము. సో ఎగ్జామ్స్లో ఒకవేళ గజ్నీ వంశానికి చివరి వాడు ఎవరు అని అడిగితే మనము ఖుస్రూ మాలిక్ అని ఆన్సర్ చేయాలి. 1189లో చౌహాన్స్ రాజ్యం పైన మొహమ్మద్ గోరీ దండయాత్ర చేస్తాడు. అందులో భాగంగా బఠిండా దుర్గం కోటను ఆక్రమిస్తాడు. 1191లో చౌహాన్స్ బాగా ప్రసిద్ధిగాంచిన గొప్ప రాజు అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ పైన దండయాత్ర చేస్తాడు. వీళ్ళిద్దరికీ ఒక యుద్ధం జరుగుతుంది స్థానేశ్వరం వద్ద, హర్యానాలో ఉన్నటువంటి సారేశ్వరం వద్ద. ఆ యుద్ధంని మనము తరైన్ యుద్ధం అంటాము. 2 సార్లు జరుగుతుంది కాబట్టి ఈ యుద్ధంని బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1 అంటాము. ఈ యుద్ధంలో వీరుడైనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ మొహమ్మద్ గోరీని ఓడిస్తాడు. పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో జయచంద్ర మరియు కొంతమంది రాజులు మొహమ్మద్ గోరీకి సహాయం చేస్తారు. దాంతో రెండో యుద్ధం జరుగుతుంది 1192లో. 1192లో జరిగిన యుద్ధంనే మనము తరైన్ యుద్ధము అంటాం. ఇది రెండోసారి జరుగుతుంది కాబట్టి మనం బ్యాటిల్ ఆఫ్ తరైన్ 2 అంటాము. ఈ యుద్ధంలో మొహమ్మద్ గోరీ గెలుస్తాడు, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు, చనిపోతాడు. నెక్స్ట్ మొహమ్మద్ గోరీ యొక్క దండయాత్ర డైరెక్ట్గా కనౌజ్ పైన జరుగుతుంది. కనౌజ్ని పరిపాలిస్తున్న జయచంద్రని చందవార యుద్ధంలో జయచంద్రని ఓడిస్తాడు. జయచంద్ర ఆ యుద్ధం తర్వాత చనిపోతాడు. యుద్ధంలో చనిపోడు, యుద్ధం తర్వాత చనిపోతాడు జయచంద్ర. స్మాల్ హెల్త్ రీజన్స్, సూసైడ్ అట్లా ఉంటుంది, నదిలో దుంకడం, ఆ స్టోరీ ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జయచంద్ర ఓడిపోతాడు అని గుర్తుపెట్టుకోండి చందేవర్ యుద్ధంలో. సో ఈ ఢిల్లీ, కనౌజ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గోనీ ఆధీనంలోకి వచ్చిన తర్వాత గోరీ తన ప్రతినిధి అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ని నియమిస్తాడు ఆ ప్రాంతంలో. నెక్స్ట్ మొహమ్మద్ గోరీ యొక్క దండయాత్ర బెంగాల్ వైపు వెళ్తాడు. బెంగాల్ని పరిపాలిస్తున్న లక్ష్మణ్ సేన్ని తరిమి కొడతారు. దాంతో బెంగాల్, బీహార్ చుట్టుపక్కల ప్రాంతాన్ని చూసుకోమని చెప్పి అతని ప్రతినిధి అయినటువంటి బక్తియార్ ఖిల్జీని నియమిస్తాడు. నెక్స్ట్ జీలము, చీనాబ్ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని జయించి ఇల్తుత్మిష్ని తన ప్రతినిధిగా పెడతాడు. 1205 సంవత్సరం వచ్చేసరికి ఒక పెద్ద బాగా విస్తీర్ణం కలిగిన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని అయితే గోరీ ఏర్పాటు చేస్తాడు. అదే మనం క్లాస్ మొదట్లో చూసుకున్న మ్యాప్ అనమాట. 1205లో మొహమ్మద్ గురీడ్ రాజవంశం ఎంత పెద్దగా ఉంది చూసిన ఫస్ట్ పాయింట్ అదే ఈరోజు. 1206 మార్చ్ 15న సింధు నది ఒడ్డున కొక్కెర్లా జాతి వారు, గిరిజన తెగవారు మొహమ్మద్ గోరీని అంతం చేస్తారు. ఎప్పుడైతే మొహమ్మద్ గోరీ చనిపోతాడో దాంతో అతని ప్రతినిధులైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ నుండి ఇల్తుత్మిష్ నుండి స్వాతంత్రం ప్రకటించుకుంటారు. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ, కనౌజ్ చుట్టుపక్కల ప్రాంతాలని కేంద్రంగా చేసుకొని పాలించిన అతను స్వతంత్రం ప్రకటించుకొని ఢిల్లీ సుల్తాన్ రాజవంశం ఏర్పాటు చేస్తాడు. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశం ఏర్పాటు చేస్తాడు, స్లేవ్ డైనాసిటీని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఢిల్లీ సుల్తాన్ని పరిపాలించిన మొట్టమొదటి ఏ వంశం ఏది అంటే బానిస వంశం, స్లేవ్ డైనాసిటీ అంటాం. ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైందంటే స్వతంత్ర పాలన 1206 ADలో జరిగింది. నెక్స్ట్ మనము కుతుబుద్దీన్ ఐబక్ని ఇల్తుత్మిష్ని అల్లుడుగా చేసుకుంటాడు కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ అయిపోయిన తర్వాత బానిస వంశం రాజుగా ఇల్తుత్మిష్ అవుతాడు అని చదివాం. అదంతా మళ్ళీ మనం ఢిల్లీ సుల్తాన్స్ చూసినప్పుడు కవర్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఖలీఫా అనుమతి పత్రం, ఈ పాయింట్స్ చూసాం. నెక్స్ట్ మనం కొన్ని పాయింట్స్ చూసుకున్నాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గజ్నీ యొక్క యాక్చువల్ నేమ్ ఏంటంటే అబు కాసిం. అల్బెర్నీ వారణాసిలో 10 ఏళ్ళు గడిపాడు. అక్కడ సంస్కృతం పైన తనకి బాగా మక్కువ కలిగి సంస్కృతాన్ని నేర్చుకోవడం జరిగింది. అతను రచించిన కితాబుల్ హింద్ గ్రంథంలో భారతదేశంలో బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా రాశాడు. క్యాస్ట్ సిస్టమ్ వల్లే దండయాత్రలో భారతీయులు ఓడిపోయారని చెప్పాడు. భారతీయులకి హిస్టరీ పరంగా, వార్ఫేర్ పరంగా, ఇన్నోవేషన్స్ పరంగా పెద్ద ఆసక్తి అవి లేవు అని చెప్పాడు. అల్బెర్నీ ఖనిజ సంపద గురించి రచించిన గ్రంథం జవహీర్. ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ గురించి చెప్పిన గ్రంథం క్వానున్-ఈ మసూది. గజ్నీ ఆస్థానకమైనటువంటి ఫిర్దౌసి రచించిన గ్రంథం షానామా అనేది గజ్నీ యొక్క జీవిత చరిత్ర. ఇది పర్షియన్ భాషలో ఉంటుంది. ఇది పర్షియన్ సాహిత్యంలోనే చాలా గొప్ప గ్రంథంగా పరిగణిస్తాం. మొత్తం జనరల్గా మనం సాహిత్యంలో చూసుకున్నట్లయితే గ్రీక్ సాహిత్యంలో ఒడిస్సీ అనేది చాలా ప్రసిద్ధిగాంచిన గ్రంథం.
సో పెర్షియన్ సాహిత్యంలో ఒడిస్సీ లాంటిది అని చెప్పి షానామ్ అని చెప్తాము. మరి అందుకని చెప్పి ఫిర్దౌసిని కూడా పెర్షియన్ సాహిత్యంలో హోమర్ లాంటి వాడు అని చెప్తాము. హోమర్ ఆఫ్ ద ఈస్ట్, లేకపోతే హోమర్ ఆఫ్ ద పెర్షియన్ లిటరేచర్ అని చెప్తారు ఫిర్దౌసిని. సో గజనీకి కూడా సంస్కృత భాష పైన బాగా మక్కువ కలిగి అతను కూడా ఒక వెండి నాణాలు, సంస్కృత పదాలతో కూడిన వెండి నాణాలని జారీ చేస్తాడు. మొహమ్మద్ గోరి యొక్క యాక్చువల్ పేరు మొయిజుద్దీన్. అతనికి విగ్రహాలు ధ్వంసం చేస్తాడు కాబట్టి అతనికి బుర్షికన్ అనే బిరుదు ఉంటుంది అని చూసాము. సో ఇవన్నీ పాయింట్స్ మనం చూడడంతో మనకి ఎర్లీ మెడివల్ ఇండియాలో అరబ్లు మరియు టర్కిష్ వాళ్ళ యొక్క దండయాత్రలు అనే టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం సౌత్ ఇండియా గురించి బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఆ తర్వాత మనము లేటర్ మెడివల్ ఇండియా అంటే యాక్చువల్గా మెడివల్ హిస్టరీకి వెళ్ళిపోతాం. అందులో భాగంగా ఢిల్లీ సుల్తాన్స్ గురించి మనం చూస్తామన్నమాట. సో మనము ఆల్మోస్ట్ తొలి భారత మధ్యయుగ చరిత్ర ఎర్లీ మెడివల్ ఇండియా నుంచి లేటర్ మెడివల్ వెళ్ళే సమయం దాదాపుగా ఆసనమైంది. సో కొంచెం బండి అలా వెళ్ళేసరికి ఇది మనకి ఇంపార్టెంట్. మళ్ళీ ఢిల్లీ సుల్తాన్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ రివైజ్ చేయండి. మళ్ళీ మనము తిరిగి రేపు 10 AM జోగ్రఫీ క్లాస్లో కలుసుకుందాం. అదేవిధంగా 10 to 11:30. రేపు 5 PM to 6:30 PM మనము పాలిటీ క్లాస్లో కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. గుడ్ బై అండి. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవన్నీ రివైజ్ చేసేయండి, నోట్స్ చేసుకోండి. డెఫినెట్గా మనకి ఎగ్జామ్స్లో యూస్ఫుల్ అవుతుంది. క్విజ్లో అయితే మీరు బాగా ఆన్సర్స్ చెప్తున్నారు. అదే రకమైన ఎనర్జీ ఉంచండి, అదే రకమైనటువంటి టెంపో మెయింటైన్ చేయండి. డెఫినెట్గా ఏ ఎగ్జామ్ అన్నా సరే మీరు సునాయాసంగా చెప్తారు. ఎందుకంటే క్విజ్లో అడిగిన క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే టఫ్ అండి, అయినప్పటికీ మీరు బాగా అయితే రెస్పాన్స్ ఇస్తున్నారు. సో ఈ రకమైన రెస్పాన్స్ మీలో అంటే ఉంచగలిగితే, ఇదే మెయింటైన్ చేయగలిగితే మీరు ఆబ్వియస్లీ అండి అబ్సల్యూట్లీ మీరు రాక్ చేయగలుగుతారు. అంటే వాట్ ఎవర్ ఎగ్జామ్ యువర్ రైటింగ్ మీరు డెఫినెట్గా రాక్ అనేది చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి మనకి జీజేపీ తెలుగు యాప్ అని ఉంటుందండి, అది నోట్ చేసుకోండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి ఎటువంటిది కావాలన్నా మనకి కంప్లీట్ కోర్సు జీజేపీ తెలుగు యాప్లో మనకి కవర్ అవుతుంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఎగ్జామ్స్కి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కావాలి అంటే యూ కెన్ లుక్ ఇన్ టు జీజేపీ తెలుగు యాప్ అండి.